హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న వీడియో ఇది. సో లూసిడ్ ఫండింగ్ మీద వీడియో చేయండి. సో కంప్లీట్ రూల్స్, పేఅవుట్ పాలసీస్, సో ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. సో ఆల్రెడీ మనం మై ఫండెడ్ ఫ్యూచర్స్ మీద వీడియో చేసాం. సో అది కూడా ఒక ఫండింగ్ కంపెనీ. సో ఇప్పుడు సేమ్ లైక్ మై ఫండెడ్ ఫ్యూచర్స్, ఇది ఒక ఫండింగ్ కంపెనీ, లూసిడ్ ఫండింగ్. దీన్ని కూడా మనం స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాం. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ అండ్ ట్రస్టెడ్ ప్రాప్ ఫర్మ్. సో దానికంటే ముందు ఈ కంపెనీ అంటే లైక్ ఈ ప్రాప్ ఫర్మ్స్ అంటే ఏంటి, సో దీనివల్ల ట్రేడర్స్కి మనకి ఎలాంటి యూజ్ ఉంటుంది అనేది చాలా డీటెయిల్గా చెప్తాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఓకే, సో వీడియో ఏ పాయింట్లో నచ్చినా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో మీకు అంటే లైక్ ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఉంటే అంటే ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్తున్నాను. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. సో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మీకున్న డౌట్స్ అన్ని అడగొచ్చు, లేదంటే కామెంట్ సెక్షన్లో కూడా అడగొచ్చు. ఓకే, సో ఇంకా టాపిక్లోకి వస్తే ఇది లూసిడ్ ట్రేడింగ్. సో లూసిడ్ ఫండింగ్ అని కూడా అంటారు. సో ఇది ఒక ప్రాప్ ఫర్మ్. అసలు ప్రాప్ ఫర్మ్ అంటే ఏంటి, ఫండింగ్ కంపెనీ అంటే ఏంటి? ఇప్పుడు మీరు లాస్ట్ ఒక ఒక లైక్ ఒక 10 years బ్యాక్ ట్రేడింగ్ చేయాలంటే మీ ఓన్ ఫండ్స్ కావాలి, అంటే మీ దగ్గర స్కిల్ ఉండాలి అండ్ ఫండింగ్ కూడా మీదే ఉండాలి. అంటే ఎవరు మనకి ఇవ్వరు కదా. సో కానీ ఇప్పుడు అలా కాదు. సో ఇప్పుడు కంప్లీట్గా ఇండస్ట్రీ మొత్తం చేంజ్ అయింది. సో లాస్ట్ 10 yearsలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నోవేషన్ ఏమైనా ఉంది అంటే అది ఫండింగ్ కంపెనీస్, స్పెషల్లీ ట్రేడింగ్ స్పేస్లో. సో చాలా అంటే చాలా మంది లైఫ్ చేంజ్ చేస్తున్నాయి, క్రోర్స్ ఆఫ్ రూపీస్ పేఅవుట్స్ చేస్తూనే ఉన్నాయి. సో మీకు చూపిస్తాను కంప్లీట్గా పేఅవుట్స్ ఎలా చేస్తున్నారు, సో ఎలా క్రోర్స్ ఆఫ్ రూపీస్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో వీడియో కొంచెం లెంతీగానే ఉండొచ్చు, బట్ తప్పదు. సో ఒక టాపిక్ గురించి క్లియర్గా చెప్పాలంటే వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. సో మీకు అంటే లైక్ స్పీడ్ అంటే లైక్ చూసే దాన్ని బట్టి మీరు స్పీడ్ అడ్జస్ట్ చేసుకోండి. సో యూట్యూబ్లో ఒక ఆప్షన్ ఉంటుంది. సో స్పీడ్ అడ్జస్ట్ చేసుకొని వీడియో చూడండి. కొంచెం త్వరగా కావాలంటే స్పీడ్ పెంచుకోండి. ఓకే, సో ఇంకా టాపిక్లోకి వెళ్తే ఇది లూసిడ్ ఫండింగ్. సో వెబ్సైట్ వచ్చి lucidtrading.com అని మీరు క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్లోకి వస్తారు. సో ఇక్కడ కంప్లీట్గా వెబ్సైట్లో చూస్తే వీళ్ళు చాలా అంటే లైక్ వీళ్ళు ఏం చేశారనేది చాలా క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నారు. సో $20 million ఇప్పటి వరకు ట్రేడర్స్కి పే చేశారంట. సో 24,000 ట్రేడర్స్ ఉన్నారంట వీళ్ళ దగ్గర. అండ్ 15 minutes యావరేజ్ పేఅవుట్, అంటే పేఅవుట్ పెట్టిన 15 minutesలోనే పేఅవుట్స్ చేస్తున్నారని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ట్రస్ట్ పైలట్ స్కోర్ చూసినా సరే 4.8 ఉంది. సో ఇలా మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ మల్టిపుల్ ప్లాన్స్ ఉంటాయి. లూసిడ్ ప్రో, లూసిడ్ బ్లాక్, లూసిడ్ ఫ్లెక్స్, లూసిడ్ డైరెక్ట్. సో ఇలా మల్టిపుల్ ప్లాన్స్ ఉంటాయి. సో ప్రతి ఫర్మ్లోని కూడా ఇలా డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. సో ఇలా ప్లాన్స్ ఉన్నాయి అంత మాత్రం మనం ప్రతి ప్లాన్ తీసుకోవాలని కాదు. ఇందులో మనకి సెట్ అయ్యే ప్లాన్ ఏంటి అనేది మనం చాలా కేర్ఫుల్గా చూడాలి రూల్స్ అన్ని. సో ఇక్కడ మనకి బెటర్ ప్లాన్ ఏంటంటే ఈ లూసిడ్లో లూసిడ్ ఫ్లెక్స్. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా ఇంక ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మీరు ఈ ప్రో కానీ డైరెక్ట్ కానీ వీటి గురించి థింక్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరైనా సరే ఫస్ట్ తీసుకోవాల్సిన ప్లాన్ ఏమైనా ఉంది అంటే లూసిడ్ ఫ్లెక్స్, ఆ తర్వాత తీసుకోవాల్సిన ప్లాన్ ఏమైనా ఉంది అంటే లూసిడ్ బ్లాక్. సో ఈ రెండింటి గురించి నేను చెప్తాను. ఈ లూసిడ్ డైరెక్ట్ అండ్ లూసిడ్ ప్రో అనేది వర్త్ ఇట్ కాదు, వరస్ట్ ప్లాన్స్. అది కూడా మీకు లాస్ట్ వీడియోలో ఒక్కసారి బ్రీఫ్గా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లూసిడ్ ఫ్లెక్స్ దగ్గరికి వద్దాం. సో లూసిడ్ ఫ్లెక్స్లో వీళ్ళు మల్టిపుల్ ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే 25K, 50K, 100K అండ్ 150K. సో ఎప్పుడు కూడా ఫ్యూచర్ స్పేస్లో గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్స్లో బిగ్గర్ అకౌంట్కి ఎప్పుడు వెళ్ళకూడదు. ఎందుకు బిగ్గర్ అకౌంట్కి వెళ్ళకూడదు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పెద్ద అకౌంట్కి వెళ్ళే కొద్దీ 100K అండ్ 150Kకి వెళ్ళే కొద్దీ మీరు ఇక్కడ చూస్తే ప్రాఫిట్ టార్గెట్ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ మనకి ఇచ్చే లాస్ లిమిట్ అనేది చాలా తక్కువ ఉంది. చూసారు ఇక్కడ మ్యాక్సిమం లాస్ లిమిట్ అనేది అంటే 1:2, $3,000 లాస్ లిమిట్ ఇస్తున్నారు, $6,000 టార్గెట్ తీయమంటున్నారు. సో అది అంటే లైక్ మనకి రూల్స్ పరంగా చూస్తే కొంచెం నెగిటివ్ అడ్వాంటేజ్ ఉంది హయ్యర్ అకౌంట్స్లో. కానీ ఇక్కడ మీరు 50K అకౌంట్ చూడండి, 50K అకౌంట్ అంటే 50 lakhs. సో ప్రాఫిట్ టార్గెట్ చూస్తే 3,000. సో మ్యాక్సిమం లాస్ లిమిట్ చూస్తే 2,000. అంటే ఇక్కడ మనకి అంటే లైక్ కొంచెం ఎడ్జ్ అనేది చాలా ఎక్కువగా ఉంది, లాస్ లిమిట్ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చారు. సో ఇది చాలా బెటర్. ఇంకా 25K అకౌంట్ అంటే మరీ బెటర్. ప్రాఫిట్ టార్గెట్ జస్ట్ 1,250 అండ్ లాస్ లిమిట్ 1,000. అంటే చాలా మంచి లాస్ లిమిట్ ఇస్తున్నారు. ప్రాఫిట్ టార్గెట్ కూడా చాలా తక్కువ ఇస్తున్నారు. అంటే కాకపోతే ప్రైస్ అనేది కొంచెం అంటే 50Kతో కంపేర్ చేస్తే 25Kకి పెద్దగా డిస్టెన్స్ ఏం లేదు. అంటే లైక్ చేంజ్ అనేది చాలా తక్కువ ఉంది. కాబట్టి నా చాయిస్ వచ్చి ఇక్కడ 50K అకౌంట్, ఎందుకంటే 25K అకౌంట్ మరీ చిన్నది అయిపోతుంది కదా. సో దానివల్ల మనం తీసుకునే పేఅవుట్స్ కూడా బిగ్గా ఉండాలంటే 50K అకౌంట్ తీసుకోవడం బెటర్ ఆప్షన్. ఓకే, ఒక్కసారి క్విక్గా రూల్స్ గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి.
సేమ్ లైక్ మై ఫండెడ్ ఫ్యూచర్స్ రూల్స్ ఏం చేంజ్ కాలేదు. సో ఆల్రెడీ మీకు ఈ ఫండింగ్ కంపెనీస్ మీద నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ఈ రూల్స్ ఐడియా ఉండే ఉంటుంది. సో ప్రాఫిట్ టార్గెట్ వచ్చి $3,000 ఇస్తున్నారు. సో లాస్ లిమిట్ వచ్చి $2,000 ఇస్తున్నారు. సో అంటే $2,000 మనకి లాస్ రాకుండానే $3,000 ప్రాఫిట్ తీయాలి. సో ఒక్క స్టెప్ మాత్రమే మనం పాస్ అయితే సరిపోతుంది. సో మనకి లైవ్ అకౌంట్ డైరెక్ట్గా ఇచ్చేస్తారు. సో డ్రాడౌన్ వచ్చి ఎండ్ ఆఫ్ ద డే, అంటే మీకు డే ఎండింగ్లో ఏ బ్యాలెన్స్లో క్లోజ్ అవుద్ది అకౌంట్, నెక్స్ట్ డే స్టార్టింగ్ ఏ బ్యాలెన్స్ ఉందో అక్కడి నుంచి మీకు $2,000 క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఈ ఎండ్ ఆఫ్ ద డే మీద నేను క్లియర్గా చెప్తాను. సో ఒక 5 minutes. సో కన్సిస్టెన్సీ వచ్చి 50%, అంటే ఛాలెంజ్లో మాత్రమే కన్సిస్టెన్సీ ఉంది. సో లైవ్ అకౌంట్లో ఎటువంటి కన్సిస్టెన్సీ లేదు. సో ఛాలెంజ్లో మాత్రం ఒక్క రోజుకి $1,500 మించి ప్రాఫిట్ తీయకూడదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఒక్క రోజుకి $3,000 టార్గెట్ కాబట్టి, ఇక్కడ చూస్తే 3,000 టార్గెట్ ఉంది కాబట్టి, సో 50% కన్సిస్టెన్సీ అంటే 3,000లో 50% ఎంత, $1,500. సో ఒక్కరోజు ప్రాఫిట్ $1,500 పెంచుకుంటా చూసుకోండి. ఒకవేళ పొరపాటున మీరు $2,000 $3,000 ప్రాఫిట్ గట్రా ఒకే రోజు తీస్తే ఏమవుతుంది ఛాలెంజ్లో, ఏం కాదు, మీకు ప్రాఫిట్ టార్గెట్ ఉంది చూసారా, ఇది పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు $4,000 తీస్తాను. సో ఒకే రోజు $4,000. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో $4,000 తీయాలి. సో అప్పటికి కానీ అకౌంట్ పాస్ అవ్వడం, అప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ టార్గెట్ ఎంత అవుతుంది, $8,000 అవుతుంది. చూసారు ఇక్కడ, అంటే $8,000 అవుతుంది. కానీ ఇక్కడ మనం తీయాల్సింది ఎంత, $3,000. మరి ఎందుకు ఇంకా నేను అకౌంట్ పాస్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ నేను ప్రాఫిట్ టార్గెట్ రీచ్ అయ్యాను కానీ 50% కన్సిస్టెన్సీ రీచ్ కాలేదు. సో అందుకే ఎప్పుడు కూడా ఎక్కువ ప్రాఫిట్ తీస్తే అకౌంట్ ఫెయిల్ అయిపోయాం, కానీ మనకి తీయాల్సిన ప్రాఫిట్ అనేది పెరిగిపోతుంది. సో ఛాలెంజ్లో వేస్ట్ కదా, మనం ఎందుకు ఎక్కువ ప్రాఫిట్ తీయడం, వేస్ట్ కదా, మళ్ళీ మనకి టైం వేస్ట్, మళ్ళీ ఎక్స్ట్రాగా కన్సిస్టెన్సీని మీట్ చేయాలంటే అడిషనల్ ప్రాఫిట్ తీయాలి. అందుకే ఎప్పుడు కూడా ఛాలెంజ్లో $1,500 మించి ప్రాఫిట్ తీయకండి. సో ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో ఏ ఫర్మ్ అన్నా సరే, మై ఫండెడ్ ఫ్యూచర్స్ అన్నా లూసిడ్ అయినా సరే, ఛాలెంజ్ ఫేజ్లో $1,500 మించి ప్రాఫిట్ మాత్రం తీయకూడదు. ఓకే రైట్. సో ఇంకెలా కిందకి వస్తే ఫండెడ్ రూల్స్. సో ఫండెడ్ రూల్స్ కూడా చాలా బాగుంది. సో సేమ్ లైక్ మై ఫండెడ్ ఫ్యూచర్స్. సో మాక్సిమం లాస్ లిమిట్ $2,000 ఇస్తున్నారు. సో కాంట్రాక్ట్ సైజ్ వచ్చి 4 lots ఇస్తున్నాడు. సో 4 lots వరకు మీరు అంటే లైక్ ట్రేడ్ చేయొచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. సో 4 minis and 40 micros. అండ్ మనకి ఇక్కడ పేఅవుట్ దగ్గర అంటే మాత్రం 5 days ఈచ్ డే $150 తీయాలి. సో ఇక్కడ పేఅవుట్ దగ్గర మీ అందరికీ ఒక డౌట్, అంటే కామన్గా లైవ్ స్ట్రీమ్స్లో అండ్ మన టెలిగ్రామ్లో అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే, 5 days $150 తీయాలి కదా, సో ఈరోజు $150 ప్రాఫిట్ వచ్చింది, అండ్ టుమారో $300 లాస్ వచ్చింది, నెక్స్ట్ రోజు $600 ప్రాఫిట్ వచ్చింది, నెక్స్ట్ రోజు మళ్ళీ ఒక $200 లాస్ వచ్చింది. సో ఇలా మధ్యలో లాసెస్ ఉన్నా పర్వాలేదా, లేదంటే 5 days కూడా 150 అలా తీయాలా ప్రాఫిట్ అని అడుగుతున్నారు. సో అలాగేం కాదు, మధ్యలో మీకు లాసెస్ ఉన్నా పర్వాలేదు. సో కాకపోతే ఏంటంటే 5 days ప్రాఫిటబుల్ డేస్ అనేవి కనిపించాలి. ఆ ప్రాఫిట్ అనేది మోర్ దెన్ $150 ఉండాలి. సో 150 అనేది బేసిక్ అంతే. సో ఇంకా పైన ఎంత ప్రాఫిట్ అయినా మీరు లైవ్లో తీయొచ్చు, ఎందుకంటే కన్సిస్టెన్సీ లేదు కాబట్టి. 500 తీయొచ్చు, 1000 తీయొచ్చు, 1500 తీయొచ్చు, అది మీ చాయిస్. కానీ 150 పైన మీ ప్రాఫిట్ క్లోజ్ అయితేనే అది ప్రాఫిటబుల్ డే కింద కౌంట్ అవుతుంది. సో $100 $50 ప్రాఫిట్ తీస్తే అది 5 daysలోకి రాదు, గుర్తుపెట్టుకోండి. కానీ $100 ప్రాఫిట్ తీసినా సరే అది మీ అకౌంట్ బ్యాలెన్స్కి యాడ్ అవుతుంది, కాకపోతే ఈ డేస్లో కౌంట్ కాదు. ఓకే. సో ఇంకా పేఅవుట్ రావాలి అంటే 5 days ఈచ్ డే $150 తీయాలి. సో ఇక్కడ స్కేలింగ్ రూల్ గురించి మీ అందరికీ చెప్పాలి. సో ఇది కొంచెం కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు మీకు అకౌంట్ పర్చేస్ చేసిన తర్వాత వెంటనే 4 lots ఓపెన్ అవుతాయి. మీరు 4 lots ఓపెన్ చేసుకుని మీరు అకౌంట్ పాస్ అయిపోవచ్చు. ఓకే. కానీ లైవ్ అకౌంట్ వచ్చిన తర్వాత మీరు 4 lots ఓపెన్ చేయలేరు. ఎందుకంటే ఇక్కడ స్కేలింగ్ రూల్ అనేది అప్లై అవుతుంది. అంటే మీ ప్రాఫిట్ బేస్ చేసుకుని మీకు లాట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే $1,000 హియర్. సో $1,000 అంటే అకౌంట్ వచ్చిన వెంటనే 50K అకౌంట్ 2 lots వరకు మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో $1,000 పైన మీకు ప్రాఫిట్ ఉంటే 3 lots, $2,000 పైన ప్రాఫిట్ ఉంటే 4 lots. సో ఇది ఎలా కౌంట్ అవుతుంది, ఇప్పుడు నాకు 50K లైవ్ అకౌంట్ వచ్చింది, ఛాలెంజ్ నేను పాస్ అయిపోయాను. సో లైవ్ అకౌంట్ వచ్చిన తర్వాత నేను $2,000 ప్రాఫిట్ తీస్తాను. సో $2,000 ప్రాఫిట్ తీసేసాను కాబట్టి నాకు డైరెక్ట్గా 4 lots ఓపెన్ చేసుకోవడానికి అవుతుందంటే ఆ రోజుకి అవ్వదు. సో ఆ నెక్స్ట్ డే మీకు కొత్త డే ఓపెన్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ మీరు 4 lots ఓపెన్ చేయొచ్చు. అంటే
ఆ ఇంట్రాడేలో మాత్రం మీకు 2000 ప్రాఫిట్ వచ్చినా 4000 వచ్చినా సరే 4 లాట్స్ ఓపెన్ చేయలేరు. అకౌంట్ వచ్చిన ఫస్ట్ రోజు 2 లాట్స్ మాత్రం ఓపెన్ చేయగలరు. కానీ ఎండ్ ఆఫ్ ద డే నెక్స్ట్ డే ఓపెన్ అవుతుంది చూసారా, అప్పుడు ఆ సిస్టమ్ మీ బ్యాలెన్స్ని చూస్తుంది. మీ బ్యాలెన్స్ 52,000 పైన కానీ ఉంటే మీరు 4 లాట్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న రేంజెస్కి 2 లాట్స్ అనేవి చాలా ఎక్కువ. సో 2 మినీస్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువ. బట్ చెప్తున్నాను, ఫ్యూచర్లో రేంజెస్ డౌన్ అయినప్పుడు గట్రా మీకు తెలియాలి కాబట్టి స్కేలింగ్ రూల్ గురించి సో చెప్తున్నాను. ఎందుకంటే సమ్ మెంబర్స్ లైవ్లో 50K అకౌంట్ వచ్చిన తర్వాత 4 కాంట్రాక్ట్స్ ఓపెన్ చేస్తున్నారు, అవి రిజెక్ట్ అవుతున్నాయి. సో ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి అంటున్నారు, ఎందుకంటే లైవ్ అకౌంట్లో స్కేలింగ్ అనేది ఉంటుంది, స్కేలింగ్ ప్లాన్. సో ఏ ఫర్మ్ కన్నా ఉంటుంది గుర్తుపెట్టుకోండి, అది మై ఫండెడ్ ఫ్యూచర్స్ అన్నా లూసిడ్ అయినా సరే. సో అందుకు మీ ఆర్డర్స్ అనేవి రిజెక్ట్ అవుతాయి. సో అందుకే మీరు 2 లాట్స్కి మించి ఓపెన్ చేయకూడదు $1,000 ప్రాఫిట్ వచ్చేంత వరకు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ రూల్ అనేది ఓన్లీ లైవ్ అకౌంట్లో మాత్రమే, అంటే సిమ్ ఫండెడ్ అకౌంట్లో మాత్రమే. ఛాలెంజ్లో మీకు లాట్ సైజు ప్రాఫిట్ బేస్ చేసుకుని ఉండదు. మీకు అకౌంట్ పర్చేస్ చేసిన వెంటనే మీరు 4 లాట్స్ వరకు మీరు ఓపెన్ చేసుకోవచ్చు, 40 మైక్రోస్ వరకు మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా పేఅవుట్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పాను కదా, 5 days $150 తీస్తే సరిపోతుంది. సో యాక్టివేషన్ ఫీ 0 అండ్ డైలీ లాస్ లిమిట్ 0. సో డైలీ ఇంత అంత లాస్ ఏం లేదు, మీకు ఇచ్చే 2000 ఉంది కదా, ఈ 2000 కూడా మీరు ఒకే రోజు రిస్క్ తీసుకోవచ్చు. కానీ పోతే మరి అకౌంట్ పోతుంది. సో చూసుకోండి, డైలీ $1,000 లాస్ లిమిట్ అలాంటివి ఏవీ లేవు. సో ఇంకా కన్సిస్టెన్సీ కూడా ఫండెడ్ అకౌంట్లో లేదు. సో ఛాలెంజ్లోనే 50% ఉంది. సో పేఅవుట్స్ వచ్చి 6 పేఅవుట్స్ వరకు మీరు ఒక్కొక్క అకౌంట్లో తీసుకోవచ్చు. ఆఫ్టర్ 6 పేఅవుట్స్ తర్వాత ఏమవుతుంది అంటే మీకు లైవ్ అకౌంట్ ఇచ్చేస్తారు. అంటే మీకు ఇంకా డైరెక్ట్గా ఇలా ఛాలెంజెస్ కాకుండా ఈచ్ అకౌంట్కి 50K అంటే $2,800 డిపాజిట్ చేసి మీ ట్రేడబెట్ లైవ్ అకౌంట్లో సో మిమ్మల్ని ట్రేడ్ చేసుకోవడానికి లైవ్ అకౌంట్ ఇస్తారు. కానీ ఈ లైవ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా రేర్గా లైవ్ అకౌంట్కి వెళ్తాం. ఎందుకంటే 6 పేఅవుట్స్ ఒక అకౌంట్లో తీసుకోవాలంటే అది చాలా అంటే లైక్ చాలా టైం పడుతుంది. సో ఒకవేళ మీరు లైవ్ అకౌంట్కి వెళ్తే మాత్రం మనం తర్వాత దీని గురించి మాట్లాడదాం, లైవ్ అకౌంట్ రూల్స్ ఏంటి, పేఅవుట్స్ డైలీ పేఅవుట్స్ ఎలా పే చేస్తారు అనేది. ఓకే, సో ఇక్కడతో మీకు కంప్లీట్గా ఫ్లెక్స్ గురించి తెలిసింది అనుకుంటున్నాను రూల్స్ అన్ని. సో నేను 50K ఎగ్జాంపుల్ తీసుకున్నాను, సేమ్ లైక్ 100K అన్నా 150K అన్నా సరే సేమ్ రూల్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా. 100K అంటే $6,000 టార్గెట్, $3,000 డ్రాడౌన్. సో ఇది కూడా ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్. సో కన్సిస్టెన్సీ వచ్చి లైవ్లో ఛాలెంజ్లోనే 50% ఉంటుంది. సో మాక్సిమం లాట్స్ వచ్చి 6 లాట్స్ వరకు మీరు ఓపెన్ చేసుకోవచ్చు, అంటే 6 మినీస్. ఇక్కడ ఫ్యూచర్స్లో కాంట్రాక్ట్స్ అంటాం, ఫారెక్స్లో లాట్స్ అంటాం. సో యాక్టివేషన్ ఫీజ్ ఏం లేదు. మీరు ఇక్కడ టాప్ స్టెప్ కానీ ఎపెక్స్ కానీ చూస్తే అకౌంట్ పాస్ అయిన తర్వాత యాక్టివేషన్ ఫీజు పే చేయాలి. కానీ మై ఫండెడ్ ఫ్యూచర్స్లోని లూసిడ్ ఫండింగ్లోని అలాంటి యాక్టివేషన్ ఫీజు సేమ్ ఉండవు. సో ఇంకా డైలీ లాస్ లిమిట్ కూడా ఏమీ లేవు. మీకు సమ్ ఫర్మ్స్లో డైలీ లాస్ లిమిట్ ఇక్కడ 6,000 ఇస్తున్నారు చూసారా, ఇక్కడ 3,000 ఇస్తున్నారు చూసారా మాక్సిమం లాస్ అని. సో ఇందులో $1,500 డైలీ లాస్ లిమిట్ కింద మళ్ళీ ఇస్తాడు. సో అలాంటిది కూడా ఏమీ లేదు ఇక్కడ. సో మీరు ఇచ్చిన మ్యాక్స్ లాస్ లిమిట్ కూడా ఒకే రోజు యూజ్ చేసుకోవచ్చు, ఒకే రోజు లూజ్ అవ్వచ్చు. కాకపోతే అకౌంట్ పోతుంది, అది చూసుకోండి. ఎప్పుడు కూడా అంత రిస్క్ తీసుకోకూడదు. సో వీళ్ళు ఇస్తున్నారు కదా అని మనం తీసుకోకూడదు. సేమ్ లైక్ రూల్స్ కూడా ఫండెడ్ మీద క్లిక్ చేస్తే సేమ్ రూల్స్. సో అకౌంట్ బేస్ చేసుకుని ఇక్కడ 100K అంటే 5 days ఈచ్ డే $200 తీయాలంట. సో పేఅవుట్ వచ్చి ఎవ్రీ వీక్ వస్తుంది, అంటే వీక్కి 4 పేఅవుట్స్ వస్తాయి మీరు కరెక్ట్గా ట్రేడ్ చేస్తే. ఓకే, ఇప్పుడు పేఅవుట్ క్యాప్ ఏంటి, లిమిట్స్ ఏంటి, అవి కూడా ఒకసారి డిస్కస్ చేస్తాను. సో ఇక్కడతో 50K ఫ్లెక్స్ అకౌంట్ మీద మీకున్న డీటెయిల్స్, అంటే మీకు లైక్ ఏమైనా డౌట్స్ కానీ ఉంటే మాత్రం సో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక్కడతో క్లియర్ కదా. సో ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, మీలో చాలా మంది ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్ అంటే ఏంటని అడుగుతున్నారు. సో అది కూడా ఒక్కసారి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకొని మరీ చెప్తున్నాను. సో ఎవ్రీ డే మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద డ్రాడౌన్ క్యాలిక్యులేట్ అవుతుంది. సో అది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది ఏంటి అనేది డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్త చూడండి. ఇక్కడ చూస్తే day 1 అంటే మీరు అకౌంట్ పర్చేస్ చేసి అకౌంట్ పాస్ అయిన తర్వాత లైవ్ అకౌంట్కి వెళ్తారు చూసారా. సో అప్పుడు మీకు 50K దగ్గర మీకు అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో 50K దగ్గర మీకు అకౌంట్ ఓపెన్ అయ్యేటప్పుడు మీకు లాస్ లిమిట్ అనేది $2,000 కాబట్టి $48,000కి మీ అకౌంట్ రాకూడదు, అంటే మీరు లాస్ అవ్వకూడదు, అయితే మీ అకౌంట్ పోతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు day 1 ప్రాఫిట్ వచ్చి ఒక $1,000 తీశారు. సో day 1 అంటే ఆ రోజు మొత్తం ట్రేడ్ చేశారు, బాగా క్లోజ్ అయింది. సో 51,000 దగ్గర మీ అకౌంట్ క్లోజ్ చేశారు, అంటే అకౌంట్ బ్యాలెన్స్ క్లోజ్ చేశారు. ఇప్పుడు రేపు 51,000 దగ్గర మీ అకౌంట్ ఓపెన్ అవుతుంది కదా. సో రేపు మీకు లాస్ లిమిట్ అనేది 49,000 మార్క్ కిందకి రాకూడదు. ఎందుకంటే సింపుల్, 51Kలో $2,000 మైనస్ చేయండి. $2,000 మైనస్ చేస్తే
49 సరిపోతుంది కదా. సో ఈ $2000 ఎందుకు అంటే మనకి డ్రాడౌన్ లిమిట్ 2000 కదా. సో ఇలా ఏంటంటే ఎవ్రీ డే మార్నింగ్ అకౌంట్ ఎక్కడ ఓపెన్ అవుతుందో సో దాని మీద $2000 ఉంటుంది. సో అంతేకాని మనకి 50K అకౌంట్ ఇచ్చారు, సో మనం ఒక $1000 ప్రాఫిట్ తీసాం అంటే 51K తీసాం, సో ఇక్కడ ఒక 1000 మళ్ళీ ఫర్మ్ ఒక 2000 ఇచ్చింది కదా, సో టోటల్ డ్రాడౌన్ 3000 ఉంటుంది అనుకోకూడదు. సో ఎందుకంటే అలా ఉండదు. ఇలా మనకి ఫారెక్స్లో ఉంటుంది అంటే CFD ఫర్మ్స్లో అంటే బ్లూబెర్రీ, సీక్రెస్ట్ మార్కెట్స్ అందులో ఉంటుంది. సో మనకి కానీ ఫ్యూచర్స్లో అలా ఉండదు. ఫ్యూచర్స్లో ఎవ్రీ డే మార్నింగ్ బ్యాలెన్స్ మీదే మనకి $2000 ఇస్తారు. అలా ఎప్పటి వరకు మనకి $2000 ఉంటుంది. సో ఏ నెంబర్ దాటిన తర్వాత మనకి అది బెనిఫిట్ కింద అంటే ఈ ట్రైలింగ్ పోతుంది అనేది మీకు డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్త వినండి. ఓకే, డే 2 ప్రాఫిట్. ఇప్పుడు డే 2ని మీరు ఆల్రెడీ 51K ప్రాఫిట్లో ఉన్నారు అంటే $1000 మీరు ప్రాఫిట్లో ఉన్నారు. డే 2 ఇంకొక $2000 ప్రాఫిట్ తీశారు. సో డే 2 ఎండింగ్ బ్యాలెన్స్ అంతా $53,000. సో అంటే ప్రాఫిట్ అనేది $2000 వచ్చింది. ఇదొక 1000, ఇదొక 2000, టోటల్ ఎంత 53. సో ఇప్పుడు ఇక్కడ అసలైన మ్యాజిక్ మనకు కనిపిస్తుంది ఏంటంటే వన్స్ ఎప్పుడంటే మీ ప్రాఫిట్ అనేది 52,100 దాటుతుందో మీకు ఆటోమేటిక్గా డ్రాడౌన్ అనేది 50,000 దగ్గర లాక్ అయిపోతుంది. సో ఇది చాలా అంటే చాలా మందికి అంటే అర్థం కావట్లేదు. గుర్తుపెట్టుకోండి, $2,100 మీకు మెయిన్గా ఫస్ట్ తీయాల్సింది. వన్స్ $2,100 ప్రాఫిట్ తీసిన తర్వాత ఇంకా మీకు డ్రాడౌన్ అనేది ముందుకు రాదు. సో ఈ తర్వాత మీరు $3,000 తీసినా, $4,000 ప్రాఫిట్ తీసినా సరే ఈ అమౌంట్ అంతా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు లాస్కి. సో అంటే ఈ 2,100 వచ్చేంత వరకు మాత్రం మనకి 48,000 దగ్గర నుంచి ముందుకు వస్తుంటుంది. 49, 50 ఇలా డ్రాడౌన్ అనేది ఎవ్రీ డే ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి మనకి ముందుకు వస్తూ ఉంటుంది. వన్స్ ఈ 50,000 మార్క్ తర్వాత ఇంక ముందుకు రాదు. సో అదే నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా అంటే చూపించాను అండ్ ఇక్కడ కూడా క్లియర్గా మీకు నేను రాసి చూపిస్తున్నాను. సో ఆఫ్టర్ $2,100 ప్రాఫిట్ లాస్ లిమిట్ లాక్స్ ఎట్ 50,100. ఇక్కడ నుంచి మీదకి రాదు. సో ఈ పైన మీరు ఎంత ప్రాఫిట్ తీసినా అంటే 53,000, 54,000, 55,000, సో 55,000 ఉన్నా సరే ఈ పైన ఉన్న $5,000 కూడా మీరు ఒకే ట్రేడ్లో లూజ్ అవ్వచ్చు, లేదంటే మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకోవచ్చు, మీ ఇష్టం. అంతేకాని ఇక్కడ 55,000 దగ్గర 2,000 లిమిట్ అంటే 53,000. సో 53,000 దగ్గరికి వస్తే మన అకౌంట్ పోతుంది. ఎందుకంటే డైలీ డ్రాడౌన్ $2,000 కదా అంటున్నారు. అంటే ఆ రూల్ అప్లై కాదు ఇక్కడ. వన్స్ ఆ రూల్ ఎక్కడ వరకు అప్లై అవుతుందంటే 52,100 వరకునే అప్లై అవుతుంది. సో అలా 2,000 ఎవ్రీ డే మార్నింగ్ బ్యాలెన్స్ మీద. దీనిపైకి మీ ప్రాఫిట్ వచ్చేస్తే 53,000 అలా కట్ట వచ్చేస్తే ఇంకా రూల్ ఏముండదు. మీకు ఈ పైన ఉన్న 3,000 కూడా మీకు డ్రాడౌన్ కింద యూస్ చేసుకోవచ్చు. డ్రాడౌన్ అనేది 50,100 దగ్గర లాక్ అయిపోతుంది. ఇంకా మీకు 50,100 కిందకు వస్తేనే మీ అకౌంట్ పోయినట్టు. సో ఇక్కడతో మీకు డ్రాడౌన్ మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇక్కడ చూసారా డే 3 ప్రాఫిట్ ఎంత $2,000. సో అప్పటికి అకౌంట్ బ్యాలెన్స్ ఎక్కడ క్లోజ్ అయింది 55,000 దగ్గర. సో ఇక్కడ లాస్ లిమిట్ చూసారా $5,000. ఎందుకు? బికాస్ ఆల్రెడీ 52,000 మార్క్ని క్రాస్ చేస్తాం కాబట్టి డ్రాడౌన్ 50,000 మించి మీదకి రాదు కాబట్టి. అంటే ఈ మొత్తం ఈ ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్లో నేను ఒక్క విషయం అంటే చెప్తాను. ఆఫ్టర్ $2,100 ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఇంకా ట్రేడర్స్కి పండగనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా డ్రాడౌన్ ముందుకు రాదు. మీకు నచ్చినంత ఎంత ప్రాఫిట్ అయినా తీయొచ్చు. ఇప్పుడు మీరు ఈ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీటిలోని ఇక్కడ బిగ్ పేఅవుట్స్ తీస్తారు చాలామంది. $40,000, $50,000, $60,000. వాళ్ళు ఎలా తీస్తారనుకున్నారు పేఅవుట్స్? వాళ్ళు వన్స్ 52,100 మీదకి వచ్చేస్తే ఇంకా వాళ్ళకి డ్రాడౌన్ ఏముండదు కదా. సో $60,000, $70,000 అకౌంట్స్ని బాగా అంటే మంచి ట్రేడ్స్ తీసుకుని హోల్డ్ చేసి $70,000 వరకు అక్కడ తీసుకువెళ్ళిపోతారు. సో $70,000 కానీ మనకి అకౌంట్ కానీ వెళ్ళిపోయింది అనుకోండి, లైవ్ అకౌంట్. సో ఇక్కడ చూడండి ఎంత మ్యాసివ్ అంటే గ్యాప్ ఉందో. సో ఎక్కడ 50,000, ఎక్కడ 70,000 అంటే $20,000 ప్రాఫిట్. సో ఈ 20,000 రిస్క్ తీసుకుని మళ్ళీ ఇంకో $10,000 తీసేస్తారు. సో ఇలా ఏంటంటే ఇంకా ఈ పైన ఉన్న అమౌంట్ అంతా కూడా మనం ఒక ట్రేడ్లో రిస్క్ చేయొచ్చు. ఇంకా మనల్ని ఫర్మ్ క్వశ్చన్ చేయదు. సో దానివల్ల వీళ్ళందరూ మ్యాసివ్ పేఅవుట్స్ తీస్తారు. సో కానీ మనలాంటి చిన్న ట్రేడర్స్ ఏం చేస్తున్నారు? సో 5,200 అంటే 52,100 మార్క్కి రాబోతుకి ఇందులో $1,000 విత్డ్రాల్ పెట్టేస్తున్నారు. సో అలా పెట్టరు. బిగ్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు విత్డ్రాల్స్ పెట్టారు. ఈ అకౌంట్ 60,000కి 70,000కి గ్రో చేస్తారు. గ్రో చేసిన తర్వాత మ్యాసివ్ విత్డ్రాల్స్ తీసుకుంటారు. అందుకే వాళ్ళ పేఅవుట్స్ అనేవి లక్షల డాలర్లు ఉంటాయి. సో ఎందుకు చాలామంది చిన్న పేఅవుట్స్ తీసుకుంటారంటే ఇది
ట్రేడర్ బేస్ చేసుకుని ఉంటుంది. ఇప్పుడు మంచి ట్రేడరు మల్టిపుల్ పేఅవుట్స్ తీసుకున్నారు అంటే వాళ్ళు గ్రో చేసినా పర్వాలేదు. కానీ మీరు బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు పేఅవుట్స్ అనేవి ఎప్పటికప్పుడు పెట్టుకోవాలి. సో సేమ్ రూల్ మనకి ఛాలెంజ్లో కూడా అప్లై అవుతుంది. సో సేమ్ రూల్ ఎండ్ ఆఫ్ ద డే ఛాలెంజ్లో కూడా ఉంటుంది. కానీ ఛాలెంజ్లో మనకి $3,000 ప్రాఫిట్ వచ్చిన తర్వాత మనకి ఆ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది, మనం లైవ్కి వెళ్ళిపోతాం. కాబట్టి ఇంక ఈ రూల్తో మనకు అనవసరం. ఎందుకంటే 55,000 కట్టి ఛాలెంజ్లో ఎందుకు తీస్తాం? ఎందుకంటే అది వేస్ట్ కదా, జస్ట్ అది స్కిల్ని ప్రూవ్ చేసుకోవడానికి కదా మన ఛాలెంజ్ అనేది. సో ఇక్కడతో మీకు ఎండ్ ఆఫ్ ద డే రూల్ అనేది చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ట్రైలింగ్ డ్రాడౌన్ అని ఇంకొకటి ఉంటుంది. సో ట్రైలింగ్ డ్రాడౌన్ గురించి నేను ఇక్కడ చెప్పను. సో ఆ ఫర్మ్ ఎపెక్స్ ఉంటుంది. సో ఎపెక్స్ గురించి వీడియోస్ చేస్తాను. ఎపెక్స్లో మీకు ట్రైలింగ్ డ్రాడౌన్ అంటే ఏంటి అనేది క్లియర్గా డీటెయిల్గా చెప్తాను. సో ఇక్కడికంటే ఎండ్ ఆఫ్ ద డే బ్యాలెన్స్, ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్ ఎలా ఉంటుంది, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, సో లూసిడ్లో ఎవల్యూషన్ రూల్స్ ఒక్కసారి క్విక్గా బ్రీఫ్గా చెప్తాను, జాగ్రత్త వినండి. సో ఇక్కడ 50K అకౌంట్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో మిగతా మీ అంటే ఈ 100, 150K మీరు తీసుకోవాలన్నా సరే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే 50K బెటర్ డ్రాడౌన్ టు ప్రాఫిట్ రేషియో కనిపిస్తుంది. సో 50K అకౌంట్లో $3,000 ప్రాఫిట్, సేమ్ లైక్ మై ఫండెడ్ ఫ్యూచర్స్. సో మాక్సిమం లాస్ట్ 2,000. సో ఒక్క రోజులో $2,000 లూజ్ అవ్వకూడదు. సో కన్సిస్టెన్సీ వచ్చి 50%. సో ఏ రోజు ప్రాఫిట్ కూడా $1,500 దాటకుండా చూసుకోండి. ఒకవేళ దాటితే మాత్రం మీ ప్రాఫిట్ టార్గెట్ ఈ 3,000 కాస్త పెరుగుతుందని చూసుకోండి. అంటే పెరుగుతుంది, అకౌంట్ ఫెయిల్ అయినట్టు కాదు, పెరిగిపోతుంది. సో లాట్స్ వచ్చి 4 లాట్స్ ఇస్తున్నారు. సో 4 లాట్స్ ఛాలెంజ్లో స్కేలింగ్ ప్లాన్ ఉండదు. సో మీరు వెంటనే అకౌంట్ పర్చేస్ చేసిన వెంటనే 4 కాంట్రాక్ట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో మైక్రోలో అంటే 40 వరకు యూస్ చేసుకోవచ్చు. అండ్ లైవ్లో అంటే మాత్రం స్కేలింగ్ ప్లాన్ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా స్కేలింగ్ రూల్, అది కూడా ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ ఎంటైర్ లూసిడ్లో ఒక అంటే ఎక్సలెంట్ థింగ్ ఏమన్నా ఉంది అంటే వన్ టైం ఫీజు. ఇక్కడ మై ఫండెడ్ ఫ్యూచర్స్కి లూసిడ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది ఒక్కటే. సో మై ఫండెడ్ ఫ్యూచర్స్లో మీరు ఎవ్రీ 30 డేస్కి పే చేయాలి. అంటే ఇప్పుడు ఈరోజు అకౌంట్ తీసుకున్నారు, ఈరోజు 1 ఫిబ్రవరి. సో ఈరోజు అకౌంట్ తీసుకున్నారు, మీరు మళ్ళీ లైక్ అంటే ఈ అకౌంట్ కానీ 30 డేస్లో అంటే 1 మార్చ్కి పాస్ అవ్వకపోతే మళ్ళీ మీరు రెన్యూవల్ అన్న చేసుకోవాలి, లేదంటే కొత్త అకౌంట్ అన్న తీసుకోవాలి ఇది ఫెయిల్ అయిపోతే. కానీ లూసిడ్లో అలా కాదు. లూసిడ్లో నాకు నచ్చిన ఆప్షన్ ఏమైనా ఉందంటే అన్లిమిటెడ్ టైం. సో టైం లిమిట్ వీళ్ళు ఏం పెట్టట్లేదు. సో మనకి నచ్చినంత టైం కూడా మనం అకౌంట్ ఉంచుకోవచ్చు. అంటే మీరు అకౌంట్ పాస్ అవ్వడానికి 2 months తీసుకుంటారా, 3 months తీసుకుంటారా అనేది మీ చాయిస్. సో ఇది చాలా అంటే ఫస్ట్ ఎంటైర్ ఫ్యూచర్స్లోనే మనకి ఫస్ట్ లూసిడ్ ఫండింగే ఈ రూల్ని తీసుకొచ్చింది. సో టైం లిమిట్ ఏం లేదు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అకౌంట్ తీసుకున్నాను, ఫెయిల్ అయిపోయాను. ఏంటి ఇప్పుడు ఫెయిల్ అయిపోయాను, సో ఏం చేయాలంటే సింపుల్గా మీరు రీసెట్ చేసుకోవచ్చు. రీసెట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అక్కడ. అంటే లైక్ కొత్త అకౌంట్ అయినా పర్చేస్ చేయొచ్చు, లేదంటే ఉన్న అకౌంట్నే రీసెట్ చేసుకోవచ్చు. సో అంటే టైం లిమిట్ వచ్చి అన్లిమిటెడ్ టైం కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో మళ్ళీ చెప్తున్నాను, సో మీకు రీసెట్లో కానీ కొత్త అకౌంట్స్ పర్చేస్ చేసే దగ్గర కానీ బెటర్ డిస్కౌంట్స్ ఎప్పుడు ఉండాలంటే మాత్రం మన కోడ్ గుర్తుపెట్టుకోండి, FTT. సో FTT కోడ్ యూస్ చేయండి. సో మార్కెట్లో రన్ అవుతున్న బెస్ట్ డిస్కౌంట్ ఏముందో ఆటోమేటిక్గా అది మన కోడ్కి అప్లై అవుతుంది. ఓకే, రైట్. సో ఇంకా నెక్స్ట్ చూస్తే నో యాక్టివేషన్ ఫీజ్, సేమ్ లైక్ మై ఫండెడ్ ఫ్యూచర్స్. యాక్టివేషన్ ఫీజ్ ఏమి లేదు. సో మీరు ఇది ఎపెక్స్లో చూసినా, టాప్ స్టెప్లో చూసినా, అండ్ మిగతా అదర్ ఫర్మ్స్లో చూస్తే యాక్టివేషన్ ఫీజ్ ఉంటుంది. అంటే అకౌంట్ పాస్ అయిన తర్వాత మీరు $100 పే చేయాలి, లేదంటే $75 పే చేయాలి అని ఉంటుంది. కానీ లూసిడ్లో అలాంటి రూల్ కూడా ఏం లేదు. అండ్ డైలీ లాస్ లిమిట్ కూడా లేదు. సో ఓన్లీ $2,000, 50% కన్సిస్టెన్సీ ఉంది. సో ఇంకా నెక్స్ట్ రూల్ విషయానికి వస్తే, ఓకే, సో నెక్స్ట్ రూల్ వచ్చి మనకి ఫండింగ్. సో ఫండింగ్లో అంటే లైవ్ అకౌంట్, సో సిమ్ ఫండెడ్ అకౌంట్ ఉంది కదా, సిమ్ ఫండెడ్ అకౌంట్లో చూస్తే 50K అకౌంట్కి సేమ్ లైక్ నార్మల్గా మనం ఛాలెంజ్ పాస్ అవుతాం కదా. సో అక్కడ $2,000 లాస్ లిమిట్ ఎలా ఇచ్చారో ఇక్కడ కూడా అంతే. సో మనకి స్కేలింగ్ రూల్ అంటే మాత్రం ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. సో చూసుకోండి, మీరు లైవ్ అకౌంట్ వచ్చిన వెంటనే నేను 4 లాట్స్ ఓపెన్ చేసేస్తాను, 4 కాంట్రాక్ట్స్ ఓపెన్ చేస్తానంటే అవ్వదు. సో అంటే వచ్చిన వెంటనే 2 కాంట్రాక్ట్స్ మీరు ఓపెన్ చేయగలరు. సో $1,000 పైన మీ ప్రాఫిట్ ఉంటే మాత్రం మీరు 3 కాంట్రాక్ట్స్ ఓపెన్ చేయొచ్చు. $2,000 పైన మీ ప్రాఫిట్ కానీ ఉంటే మాత్రం మీరు టోటల్ వీడిచ్చే లిమిట్ 4 కాంట్రాక్ట్స్ కాబట్టి 4 కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అందరూ 4 లాట్స్ అంటే ఒకే రోజా లేదంటే అన్నీ కలిపని కట్ట అడుగుతున్నారు. అలాగేం కాదండి, మీకు ఓపెనింగ్ పొజిషన్స్ 4 కాంట్రాక్ట్స్ వరకు ఓపెన్ చేసుకోవచ్చు. సో రోజుకి ఇంత అంతా గట కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 లాట్స్ జీసీలో బై చేశారు, అంటే గోల్డ్లో బై చేశారు, మీరు 1 లాట్ ఎన్క్యూలో సెల్ కూడా చేయొచ్చు. సో తర్వాత ఈ 1 లాట్ క్లోజ్ చేస్తే మళ్ళీ మీకు ఇంకో 1 లాట్ రిమైనింగ్ ఉంటుంది. లేదు ఈ 3 లాట్స్ క్లోజ్ చేస్తే ఈ 1 లాట్ రన్ అవుతుంది కాబట్టి ఇంకో 3 లాట్స్ మీరు నెక్స్ట్ ట్రేడ్లో ఓపెన్ చేసుకోవచ్చు. అలా అంటే ఒక్క ట్రేడ్లో మాత్రం అంటే లైక్
ఆ డేలో 4 లాట్స్ ఓపెనింగ్లో ఉంటే మనకి నెక్స్ట్ ఓపెన్ చేసుకోవడానికి అవ్వదు. అంతేకాని మంత్లీ ఇంత లిమిట్ అంత లిమిటా, సో అవన్నీ అంటే అలాంటి రూల్స్ ఏమి లేవు. సో అలాంటి క్వశ్చన్స్ ఏమి మీకు అవసరం లేదు. ఓకే, సో ఇంకెక్కడ కూడా సేమ్. సో లైవ్ అకౌంట్ ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏంటంటే రీసెంట్గా MY500 ఫ్యూచర్స్ వాడు కూడా ఈ ఫ్యూచర్ తీసుకొచ్చాడు. సో ఇక లైవ్ అకౌంట్ అనేది మీకు జస్ట్ 5 నుంచి 30 మినిట్స్లోనే వచ్చేస్తుంది. సో ఒకప్పుడు అకౌంట్ పాస్ అయిన 24 అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు చాలా అంటే చాలా క్విక్గా మంచి అప్డేట్ తీసుకొచ్చారు. మీరు ఇప్పుడు అకౌంట్ తీసుకున్నారు ఈరోజు, సో 2 days అవుతుంది. 50% కన్సిస్టెన్సీని రెస్పెక్ట్ చేసి అకౌంట్ పాస్ అయిపోయారు. సో పాస్ అయిపోయిన తర్వాత వెంటనే మీకు 5 minutesలో లైవ్ అకౌంట్ వచ్చేస్తుంది. సో 5 to 30 minutes. సో వెంటనే మళ్ళీ మీరు లైవ్ అకౌంట్ కూడా అదే రోజు ట్రేడ్ చేయొచ్చు. ఇది చాలా మంచి ఆప్షన్, ఎందుకంటే మనకి బెటర్ ఆపర్చునిటీస్ ఒక్కొక్క రోజు వెంటనే వస్తాయి. సో అలాంటప్పుడు లైవ్ అకౌంట్ మనకి 24 hours వెయిట్ చేయాలంటే ఆపర్చునిటీ పోతుంది. సో దాని గురించి మనకి ఇది అంటే లైక్ 30 minutesలో రావడం అనేది ఎక్సలెంట్ ఆప్షన్. సేమ్ ఆప్షన్ లూసిడ్ తీసుకొచ్చింది, అదే విధంగా MY500 ఫ్యూచర్స్ కూడా తీసుకొచ్చింది. సో నైస్ అప్డేట్ ఇదంటే మాత్రం. సో ఇంకా నెక్స్ట్ రూల్ విషయానికి వస్తే, ఓకే, సో పేఅవుట్స్ ఎంత చేస్తారు, ఏమైనా లిమిట్ ఉందా, సో ఈ డౌట్స్ మీకు వస్తాయి కదా. సో పేఅవుట్స్ విషయానికి వస్తే మాత్రం 90% ట్రేడర్కి ఇస్తున్నారు. సో 10% ఫర్మ్ తీసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక $1000 పేఅవుట్ రిక్వెస్ట్ పెడితే $900 మీకు వస్తుంది. ఒక $1000 అనేది ఫర్మ్ తీసుకుంటుంది. సో ఇంకా పేఅవుట్ ఎలిజిబిలిటీ మీకు చెప్పాను కదా, 5 days ఈచ్ డే $150 తీయాలి. సో 5 days ఈచ్ డే $150 తీస్తే మీరు పేఅవుట్కి అనేది ఎలిజిబుల్ అవుతారు. సో పేఅవుట్ ఎంత ఇస్తారు, సో మనం పర్ వీక్కి ఎంత వరకు పేఅవుట్ పెట్టవచ్చు అంటే మీరు పర్ వీక్కి 50% వరకు పేఅవుట్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సో అప్ టు $2000. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈరోజు ప్రాఫిట్ అంటే ఈ వీక్ మొత్తం లైవ్ అకౌంట్ వచ్చింది, ప్రాఫిట్ అనేది 54,000 చేశారు, అంటే $4,000 చేశారు. సో ఈ వీక్లో ఇక్కడ మీరు $2,000కి మించి పెట్టలేరు, $2,000 పెట్టగలరు. ఎందుకంటే 4,000లో 50% ఎంత, 2,000. సో 2,000 పెట్టగలరు. అండ్ ఒకవేళ లేదు నేను $56,000 ఈ వీక్లో చేశాను అంటే $6,000 ప్రాఫిట్ చేశాను, ఈ 6,000లో 50% నేను $3,000 ప్రాఫిట్ పెట్టగలనా అంటే మీరు పెట్టలేరు. ఎందుకంటే మీకు పర్ వీక్ మ్యాక్సిమం 2,000 మించి మీరు తీయలేరు. అంటే $4,000 ప్రాఫిట్ తీస్తే 2,000 వస్తుంది. సో 4,000 పైన ఎంత తీసినా సరే అది నెక్స్ట్ వీక్లోనే మీరు పెట్టుకోగలరు. సో ఇది సో ఇక్కడ ఏంటంటే పర్ వీక్ 2,000. ఇక్కడ MY500 ఫ్యూచర్స్ వాడు 5,000 ఇస్తున్నాడు. వీడు MY500 ఫ్యూచర్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఇస్తున్నాడు. నేను MY500 ఫ్యూచర్స్ మీద కూడా ఒక వీడియో చేస్తాను, ఎందుకంటే ఓల్డ్ వీడియోలో ఆ ప్లాన్స్ ఆ రూల్స్ అన్ని చేంజ్ అయ్యాయి. సో దాని మీద కూడా చేస్తాను. సో మీరు కంపేర్ చేసుకుని ఏది బెటర్గా ఉంటే అయితే లూసిడా లేదా MY500 ఫ్యూచర్స్ అనేది మీరు డిసైడ్ అవ్వగలరు. అండ్ లాస్ట్లో నా ఒపీనియన్ కూడా చెప్తాను, ఎందులో అకౌంట్స్ తీసుకోవాలి, ఏ ఫర్మ్ మనకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ ఫర్మ్ని సెకండరీ ఫర్మ్ కింద యాడ్ చేసుకోవాలి అనేది నేను చాలా డీటెయిల్గా చెప్తాను. సో ఇక్కడ అంతే. సో సింపుల్గా పేఅవుట్ అంటే మాత్రం 50% మనకు ఓవరాల్ ప్రాఫిట్లో వస్తుంది. పర్ వీక్ $2,000 వరకు మీరు రిక్వెస్ట్ పెట్టచ్చు ఒక్కొక్క అకౌంట్ నుంచి. మీరు 5 అకౌంట్స్ అంటే 5 2s $10,000 పర్ వీక్ తీసుకోవచ్చు. అంటే మంత్కి $40,000 4 పేఅవుట్స్ వరకు వస్తున్నాయి కాబట్టి, అంటే 40 lakh వరకు మీరు తీసుకోవచ్చు పర్ మంత్. నైస్. సో పేఅవుట్ అంటే మాత్రం చాలా బెటర్. 2,000 అంటే నాట్ బ్యాడ్. అండ్ $150 ఈచ్ డే 5 అంటే లైక్ $150 తీయాలి, 5 days తప్పకుండా తీయాలి. ఎవ్రీ పేఅవుట్కి 5 days. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేఅవుట్ అంటే ఇప్పుడు నేను పేఅవుట్ రిక్వెస్ట్ పెట్టాను ఒక అకౌంట్లో, నాకు $2,000 ప్రాఫిట్ వచ్చింది. సో నేను $4,000 ఓవరాల్ ప్రాఫిట్ తీసాను. ఇంకా నా అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 52,000 దగ్గర ఉంటుంది, రైట్. సో ఇప్పుడు నేను ట్రేడింగ్ ఏం చేయకుండా అలా కామ్గా ఉండి మళ్ళీ 52,000లో ఇంకొక 50% అంటే $1,000 నేను విత్డ్రాల్ పెట్టగలను అంటే మీరు అలా పెట్టలేరు. మీరు తప్పకుండా ట్రేడ్ చేయాలి. అండ్ ఎవ్రీ పేఅవుట్ మధ్యలో 5 days ఈచ్ డే $150 తప్పకుండా తీయాలి. సో 150 అండ్ 150 ఇలా. సో కన్సిస్టెంట్ అంటే లైక్ కన్సర్వేటివ్గా అంటే బ్యాక్ టు బ్యాక్ విన్నింగ్ డేస్ తప్పకుండా ఉండాల్సిన అవసరం లేదు. మధ్యలో $500 లాస్, తర్వాత ఒక $1,000 ప్రాఫిట్, సో తర్వాత మళ్ళీ ఒక $200 లాస్, ఇలా ఉన్నా పర్వాలేదు. సో ఫైనల్గా మాత్రం 5 days $150 కంటే ఎక్కువ ప్రాఫిట్లో క్లోజ్ చేస్తే మళ్ళీ మీరు నెక్స్ట్ వీక్ పేఅవుట్ పెట్టుకోవచ్చు. సో అలా ఎవ్రీ పేఅవుట్కి 5 days $150 తప్పకుండా ప్రాఫిట్ తీయాలి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు మీకు ఓవరాల్ పేఅవుట్లో 50% వస్తుంది. సో అప్ టు $2,000 వరకు మీకు 50K అకౌంట్లో తీసుకోవచ్చు. సో ఇది పేఅవుట్ సంబంధించిన రూల్స్. ఓకే, సో ఇంకా కన్సిస్టెన్సీ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పినట్టే. సో సింపుల్గా కన్సిస్టెన్సీ ఓన్లీ ఛాలెంజ్లోనే ఉంటుంది, అది 50% మాత్రమే. లైవ్ అకౌంట్లో నో కన్సిస్టెన్సీ. సో ఇక్కడ 50K ఫ్లెక్స్ విషయానికి వస్తే చూసారా,
సో $1,500 వచ్చేంత వరకు ప్రాఫిట్ ఒక్క రోజులో ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ $1,500కి మించితే మాత్రం మీకు ఇక్కడ ప్రాఫిట్ టార్గెట్ పెరుగుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలని వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు క్లియర్గా. సో చూసుకోండి, ఎగ్జాక్ట్గా 1,500 దగ్గర క్లోజ్ చేయాలని ఏం కాదు. ఒక $1,600 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఈ 100కి మహా అంటే ఉంది, మళ్ళీ మీరు నెక్స్ట్ డే ఒక ఈ $3,000 కాస్త ప్రాఫిట్ మీకు ఒక 100 పెరుగుతుంది, ఒక 100 200 పెరుగుతుంది. సో అది 200 పెద్ద కష్టమేం కాదు కాబట్టి మళ్ళీ మనం తీసుకోవచ్చు కాబట్టి. సో 100 కట్ట వస్తే వదిలేండి. అలా కాకుండా సమ్ డేస్ ఏమవుతుందంటే, అంటే మనం క్లోజ్ చేసే టైంకి ఛాలెంజ్లో ట్రేడ్ అనేది మ్యాసివ్గా వెళ్ళిపోతుంది, $2,000 ప్రాఫిట్ వచ్చేస్తుంది. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంటెన్షనల్గా లూజ్ అవ్వాలి. సో ఇంటెన్షనల్గా ఆ $500 లూజ్ అయిపోవాలి ఇందులో, ఎందుకంటే కన్సిస్టెన్సీని మనం బ్రేక్ చేసేస్తున్నాం కాబట్టి. లేదంటే మళ్ళీ మన ప్రాఫిట్ టార్గెట్ $4,000 అయిపోతుంది. సో ఎందుకంటే కన్సిస్టెన్సీ 50% ఉంది కదా. సో దాని గురించి మనం ఇంటెన్షనల్గా ఈ $500 లూజ్ అయిపోయి మన అకౌంట్ అనేది 1,500 కింద కానీ క్లోజ్ చేసాం అనుకోండి, సో తర్వాత రోజు హ్యాపీగా మళ్ళీ ఇంకో $1,500 తీస్తే ఛాలెంజ్ పాస్ అయిపోతాం. సో లైవ్ అకౌంట్ ఈజీగా వచ్చేస్తుంది. సో సింపుల్, ఓకే. సో అంతేకాని మీరు ప్రాఫిట్ వచ్చింది కదా అని వదిలేస్తే మాత్రం మళ్ళీ మీరు అకౌంట్ పాస్ అవ్వాలంటే ఇంకో 2,000 చేయాలి. అప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ 4,000 అయింది. సో ఇక్కడ ప్రాఫిట్ టార్గెట్ 3,000 మీరు బీట్ అంటే లైక్ అచీవ్ చేశారు. అండ్ 50% కన్సిస్టెన్సీ అంటే 4,000లో 50% అంటే 2,000. సో 2,000 మించి ఏ రోజు ప్రాఫిట్ కూడా ఎక్కువ లేదు కాబట్టి మీరు పాస్ అయినట్టు. అప్పుడు మీరు పాస్ అయినట్టు. అంటే ఇక్కడ చూసారు అడిషనల్గా $1,000 తీయాల్సి వచ్చింది. దేనివల్ల? బికాస్ ఆఫ్ ఈ $2,000 మీరు అలా వదిలేయడం వల్ల. సో ఒక్కరోజు ప్రాఫిట్. సో ఇంటెన్షనల్గా లూజ్ అయిపోండి. $1,500 కంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తాయి. లేదంటే మాత్రం ఎక్స్ట్రా ప్రాఫిట్ తీయాలి. అయితే ఎక్స్ట్రా ప్రాఫిట్ నేను తీయగలను అంటే మీరు లూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. లేదు నేను మళ్ళీ ఎక్స్ట్రా ప్రాఫిట్ ఎందుకు తీయాలి, నేను లూజ్ అవ్వడమే ఈజీ కదా, లూజ్ అయిపోతాను ఆ ఎక్స్ట్రా ప్రాఫిట్ అంటే మాత్రం $1,500 పైన ఉన్న ప్రాఫిట్ మొత్తం మీరు కావాలని లాస్ బుక్ చేసుకోండి. సో ఇది కన్సిస్టెన్సీ. మళ్ళీ చెప్తున్నాను, ఈ రూలు ఛాలెంజ్లో మాత్రమే. అంటే అకౌంట్ పర్చేస్ చేసిన తర్వాత మనం ఛాలెంజ్ పాస్ అవ్వాలి కదా, ఆ ఛాలెంజ్లో మాత్రమే. లైవ్ అకౌంట్లో ఎటువంటి కన్సిస్టెన్సీ లేదు. సేమ్ లైక్ మై ఫండెడ్ ఫ్యూచర్స్, ఇక్కడ కూడా లైవ్ అకౌంట్లో జీరో కన్సిస్టెన్సీ. మీరు ఒకే ట్రేడ్లో $5,000 ప్రాఫిట్ తీస్తారా, 10,000 ప్రాఫిట్ తీస్తారా అనేది మీ ఇష్టం. సో లైవ్ అకౌంట్లో రెండే రూల్స్, ఒకటే రూలు, 5 days ఈచ్ డే $150 తీ. సో అంతే, ఓవరాల్ పేఅవుట్లో 50% పేఅవుట్ అనేది నీకు వచ్చేస్తుంది. సింపుల్, ఓకే. సో ఇంకా నెక్స్ట్ రూల్ విషయానికి వస్తే, సో స్కేలింగ్ రూల్. సో ఇదే చెప్పాను, ఇందాక చెప్పాను కదా, ప్రాఫిట్ అనేది $1,000 కానీ ఉంటే మీరు 25K అకౌంట్ అంటే 1 lot ఇస్తాడు. 1 mini వరకు మీరు ఓపెన్ చేయొచ్చు, 10 micros. సో 50K అకౌంట్ అంటే 2 minis 20 micros. సో ఆఫ్టర్ $1,000 ప్రాఫిట్ తర్వాత 50K అకౌంట్లో 3 కాంట్రాక్ట్స్ వరకు మీరు ఓపెన్ చేయొచ్చు. సో ఆఫ్టర్ 2,000 తర్వాత మీకు ఇచ్చే లిమిట్ 4 కదా మ్యాక్స్. సో 4 వరకు మీరు ఓపెన్ చేయొచ్చు. సో ఇది అకౌంట్ సైజ్ బేస్ చేసుకుని మారుతుంది. సో చూసుకోండి మీరు ఏ అకౌంట్ తీసుకుంటున్నారు అనేది దాన్ని బట్టి. అదే 25K అకౌంట్ అంటే మాత్రం వన్ కాంట్రాక్ట్ అకౌంట్, లైవ్ అకౌంట్ వచ్చిన వెంటనే మీరు యూస్ చేయొచ్చు. సో ఆఫ్టర్ అంటే లైక్ ఒక $1,000 ప్రాఫిట్ వచ్చిన తర్వాత 2 కాంట్రాక్ట్స్ వరకు అది వెళ్తుంది. సో మాక్సిమం కాంట్రాక్ట్ లిమిట్ 25K అకౌంట్కి 2 మాత్రమే. అందుకే ఆ తర్వాత ఎంత ప్రాఫిట్ వచ్చినా సరే ఇంకా 2కి మించి పెరగలేదు. సో 50K అకౌంట్కి 4 తర్వాత ఇంక పెరగలేదు. సో 100K అకౌంట్కి 6 తర్వాత ఇంక పెరగలేదు, ఎందుకంటే మాక్సిమం కాంట్రాక్ట్స్ అనేవి అంతే. సో అన్ని లాట్స్కి మించి ఆ అకౌంట్ ఎంత ప్రాఫిట్ వచ్చినా సరే మీరు ఓపెన్ చేయలేరు. సో ఇది ఆల్రెడీ ఇది కూడా చెప్పాను కదా, రైట్. ఓకే, సో ఎండ్ ఆఫ్ ద డే డ్రా డౌన్. సో ఈ రూల్ ఇప్పుడే ఫ్యూ మినిట్స్ ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సింపుల్. సో ఎండ్ ఆఫ్ ద డే డ్రా డౌన్ అంటే ఏమీ లేదు, $2,000 ప్రాఫిట్ తీసేంత వరకు మీకు డ్రా డౌన్ అనేది మనకి మూవ్ అవుతుంటుంది ఎవ్రీ డే ఎండ్లో. సో వన్స్ $2,100 ప్రాఫిట్ తీసిన తర్వాత చూసారా లాక్డ్. సో మాక్సిమం లాస్ లిమిట్ బ్యాలెన్స్ అట్ 50,100. సో ఇంక ఈ పైన మీరు ఎంత ఉన్నా సరే, ఈ 52,100 పైన ఎంత ప్రాఫిట్ ఉన్నా సరే అదంతా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో 3,000 4,000 5,000. సో ఇలా మీకు ఒక్కసారి ఇది క్లియర్గా ఇక్కడ చదివితే చూసారా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ట్రేడింగ్ సెషన్ ది సిస్టమ్ క్యాలిక్యులేట్స్ ద అకౌంట్ హైయెస్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో హైయెస్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ బేస్ చేసుకొని మీకు $2,000 లాస్ లిమిట్ ఇస్తుంది. సో వన్స్ 52,100 మీదకి వెళ్ళిపోతే ఇంకా సిస్టమ్ మీకు ఎవ్రీ డే హైయెస్ట్ బ్యాలెన్స్ అవేం చూడదు. సో 50,100 దగ్గర లాక్ అయిపోతుంది. సో పైన 2,100 పైన 3,000 4,000 5,000. సో ఎంత ఉన్నా సరే మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఒకే రోజు రిస్క్ తీసుకుంటారా లేదా మల్టిపుల్ డేస్ మీరు హోల్డ్ చేసుకుంటారా, మీ చాయిస్. సో మీ ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ చేసుకోవచ్చు. కానీ
2100 వరకు మాత్రం మనకి ఎవ్రీ డే మార్నింగ్ బ్యాలెన్స్ మీద మాత్రమే $2000 లాస్ లిమిట్ ఇస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏ డౌట్స్ ఉన్నా సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇంకా ఏమైనా పాయింట్స్ నేను మిస్ అయినా లేదా మీకు అర్థం కాకపోయినా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. సో 4000 వెరీ నియర్ టు 3500 సమ్ మెంబర్స్ ఉంటారు. సో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే గ్రూప్లో అడగండి. సో గ్రూప్లో తప్పకుండా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే మీకు డిస్కౌంట్ కోడ్స్ ఉంటాయి. ఈ ఫరమ్స్లో మీకు ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూస్తే ప్రైస్ అనేది ఎంత ఉంది, లూసిడ్ ఫ్లెక్స్ 50K అకౌంట్ $91 ఉంది. కానీ ఇక్కడ $91 కాదు, మీరు FTT కోడ్ యూస్ చేస్తే మీకు చూపిస్తాను. అది కూడా నేను FTT కోడ్ యూస్ చేస్తే అకౌంట్ పర్చేస్ చేసేటప్పుడు ప్రోమో కోడ్ అని ఉంటుంది. అక్కడ FTT కోడ్ యూస్ చేస్తే మీకు ఈ 91 కాస్త 78 అవుతుంది. అంటే ఇక్కడ మీరు ఎంత సేవ్ చేసుకున్నట్టు ఒక్కొక్క అకౌంట్ మీద. సో ఇలా ఏంటంటే ఎప్పటికప్పుడు బెటర్ డిస్కౌంట్స్ అన్ని మన గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టాప్ ఫర్మ్స్ అనే రికమెండ్ చేస్తాం. బెటర్ డిస్కౌంట్స్ అన్ని అండ్ బెస్ట్ డిస్కౌంట్స్ అన్ని మీకు త్వరగా తెలియాలి అంటే మాత్రం గ్రూప్లో తప్పకుండా ఉండాలి. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. సో జాయిన్ అవుతే మీకు చాలా మనీ మీరు సేవ్ చేసుకోవచ్చు. సో అండ్ FTT కోడ్ యూస్ చేసే వాళ్ళకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే పేఅవుట్ రిజెక్షన్స్. ఫ్యూచర్లో ఈ ఫర్మ్స్ నుంచి పేఅవుట్స్ కట్ట ఏమైనా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ కట్ట ఉన్నా, మీకు ఏమైనా రిజెక్ట్ చేసినా సో నా తరపు నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది. సో మనకి ఇచ్చిన స్పెషల్ టీం ఉంటుంది కదా, వాళ్ళు మీ ప్రాబ్లమ్ని కంప్లీట్గా పర్సనల్గా హ్యాండిల్ చేస్తారు. సో అది ఓకే. సో ఇంకా నెక్స్ట్ చూస్తే ఇక్కడ డ్రాడౌన్ రూల్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పటి వరకు అంత బాగానే ఉంది, రూల్స్ అన్ని బాగా అర్థమయ్యాయి. ఇప్పుడు పేఅవుట్స్ ఎలా చేస్తారు? సో పేఅవుట్స్ ఎలా చేస్తారంటే వీళ్ళు మనకి అంటే ఇంటర్నేషనల్ ట్రేడర్స్ కాబట్టి మనకి వీళ్ళు ఆఫర్ చేసేది ఏంటంటే వర్క్ మార్కెట్. సో మీరు MY500 ఫ్యూచర్స్లో కానీ లేదంటే వేరే అదర్ ఫర్మ్స్లో కానీ కామన్గా ఏం చూసుంటారు, రైస్ చూసుంటారు. సో రైస్ పే అని నేను నా పేఅవుట్ ప్రూఫ్లు కూడా చాలా పెట్టాను. రైస్ పేలో $1000s, $10,000, $5,000. సో అవన్నీ వీడియోస్ కూడా మీకు మన ఛానల్ అంటే యూట్యూబ్ ఛానల్లో చెక్ చేయండి. నేను తీసుకున్న పేఅవుట్స్ అన్ని MY500 ఫ్యూచర్స్ నుంచి పెట్టాను. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళు లూసిడ్ ఫండింగ్ వాళ్ళు రైస్ తో పార్ట్నర్ అవ్వలేదు, వర్క్ మార్కెట్ అని వీళ్ళు ఓన్గా ఆర్ సమ్ థర్డ్ పార్టీ కంపెనీ నాకు తెలియదు. సో వర్క్ మార్కెట్లో అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలి మీరు. అంటే రైస్ ఎలా అంటే మీడియేటర్ కింద యాక్ట్ చేస్తుందో ఇక్కడ వర్క్ మార్కెట్ కూడా అలా మీడియేటర్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఇందులో మీరు లాగిన్ అయిపోతే సో ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ కనెక్ట్ చేసుకుంటే అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అయిపోతుంది సింపుల్గా. అంటే రైస్ వాళ్ళు వర్క్ మార్కెట్కి పంపిస్తారు, వర్క్ మార్కెట్ వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అంటే ఇది అంటే ఎంటైర్ లూసిడ్ని మనం ఒక్క విషయంలో బ్యాక్ పెట్టవచ్చు. ఎక్కడంటే క్రిప్టో. సో ఇప్పటి వరకు మీరు చూస్తే రూల్స్ బాగున్నాయి. సో బెటర్గా లాట్ సైజ్ ఇస్తున్నారు. సో నో టైం లిమిట్. సో మనం చాలా ఎక్కువ టైం తీసుకుని కూడా అకౌంట్స్ పాస్ అవ్వచ్చు. బట్ ఇక్కడ ఎందుకు నేను లూసిడ్ని కొంచెం వెనక పెడతాను, MY500 ఫ్యూచర్స్ ఎందుకు ఫస్ట్ రికమెండ్ చేస్తానంటే ఇక్కడే క్రిప్టో ఆప్షన్ లేదు. అంటే ఇక్కడ క్రిప్టో ఆప్షన్ లేకపోతే ఏమైంది, సో డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ తీసుకోవచ్చు కదా అంటే ఎస్ తీసుకోవచ్చు. మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ తీసుకోవచ్చు డైరెక్ట్గా ఎన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ అయినా సరే ఫండింగ్ కంపెనీస్ దగ్గర నుంచి మీరు పేఅవుట్స్ తీసుకోవచ్చు. ఏ బ్యాంకు కూడా మీ పేఅవుట్ని అంటే మీ అకౌంట్ని ఫ్రీజ్ చేయదు, బ్లాక్ చేయదు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, సో చాలా మంది ఇది లీగలా ఇల్లీగలా ఇలా అడుగుతున్నారు. సో ఫండింగ్ కంపెనీస్లో ట్రేడ్ చేయడం ఇండియాలో కంప్లీట్లీ లీగల్. సో అసలు డౌటే అవసరం లేదు మీరు. ఎందుకంటే మన ఇండియన్స్ నేను $150K తీసుకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఏ బ్యాంకు కూడా మీ పేఅవుట్లు గట్రా రిజెక్ట్ చేయదు, అకౌంట్ని ఫ్రీజ్ చేయదు. స్పెషల్లీ అకౌంట్లు ఫ్రీజ్ అవుతాయని భయపడతారు కానీ సో ఏం ఫ్రీజ్ కావు, ఎందుకంటే ఇది కంప్లీట్లీ లీగల్గా వచ్చే మనీ. సో ఒక్కవేళ ఎప్పుడన్నా మీరు మ్యాసివ్గా ఒక 50 lakh 1 crore అలాంటి పేఅవుట్ కానీ తీసుకున్నారనుకోండి, అడుగుతుంది బ్యాంక్ ఎక్కడి నుంచి వచ్చిందని. సో మీకు ఈ వర్క్ మార్కెట్ వాడే మీకు ఒక స్లిప్లు ప్రొవైడ్ చేస్తారు, ఎందుకు పే చేశారు, ఎవరు పే చేశారు, ఏ పర్పస్ మీద పే చేశారని. అది మీరు బ్యాంక్లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సాధారణంగా ఎప్పుడో 1 crore 2 crores అలాంటి పెద్ద పేఅవుట్స్ వచ్చినప్పుడు మాత్రమే క్వశ్చన్ చేస్తారు, కానీ ఈ 10 lakh 20 lakh అవి చిన్నవే కాబట్టి ఎవరు క్వశ్చన్ చేయరు. ఓకే, సో ఇది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ట్యాక్సెస్ అండి. సో మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 crore పేఅవుట్ వచ్చింది, మీరు ట్యాక్స్ ఎంత పే చేయాలంటే మీరు ఏ స్లాబ్లో ఉన్నా సరే 22% నుంచి 30% ట్యాక్సే పే చేయాలి. సో అంటే మీరు ఈ 1 crore 30 lakh ఇండియన్ గవర్నమెంట్కి పే చేయాలి. సో అంటే లైక్ ట్యాక్సెస్ మనం ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఒక CAని హైర్ చేసుకొని పే చేయాలి. సో ఈ 22 to 30% సేవ్ చేసుకోవడానికి క్రిప్టో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో అది ఇందులో లేదు. సో మనకి ఎంత పేఅవుట్ వచ్చినా సరే ఈ ట్యాక్సెస్ మాత్రం ఫైల్ చేయడం మర్చిపోవద్దు, స్పెషల్లీ లూసిడ్లో ట్రేడ్ చేసేవాళ్ళు. అందుకే చెప్తున్నాను, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు MY500 ఫ్యూచర్సే. MY500 ఫ్యూచర్స్ 10 accounts ఆఫర్ చేస్తున్నారు, అంటే 500,000 వరకు. అందులో మీరు మ్యాక్స్ ఫండెడ్ అవ్వండి, లూసిడ్ని సెకండరీ ఫర్మ్ కిందే యాడ్ చేసుకోండి. లేదంటే మీరు ఎర్న్ చేసిన దాంట్లో మ్యాక్స్ అమౌంట్స్ ట్యాక్సెస్కే పోతుంది. సో అప్పుడు మళ్ళీ అంటే లైక్ ఓకే
పర్వాలేదు, సో 22% నేను పే చేస్తాను, ప్రాబ్లం లేదు అంటే మాత్రం మీరు లూసిడ్లో కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ MY500 ఫ్యూచర్స్లో ఏంటంటే క్రిప్టో ఆఫర్ చేస్తారు కాబట్టి క్రిప్టోలో ఎంత అమౌంట్ ఉన్నా సరే దాన్ని మనం ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేయనంత టైం కూడా ట్యాక్సెస్ పే చేయాల్సిన అవసరం లేదు. సో అందుకే నేను క్రిప్టో ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే నా పేఅవుట్స్ అనేవి చాలా బిగ్గా ఉంటాయి కాబట్టి $20,000, $30,000, $40,000 ఇలా ఉంటాయి కాబట్టి నేను ఐఎన్ఆర్లో తీసుకుంటే మ్యాసివ్ అమౌంట్ ట్యాక్స్ పే చేయాలి. సో దానివల్ల నేను క్రిప్టో యూస్ చేస్తాను. సో మీరు ఏం యూస్ చేస్తారు అనేది మీ చాయిస్. సో నా రికమెండేషన్ అంటే మాత్రం MY500 ఫ్యూచర్స్, తర్వాత లూసిడ్ ఫండింగ్. సో ఫస్ట్ MY500 ఫ్యూచర్స్లో మ్యాక్స్ ఫండింగ్ రీచ్ అవ్వండి, తర్వాత లూసిడ్ ఫండింగ్ కన్సిడర్ చేయండి. ఓకే, సో ఇక్కడతో మీకు క్లియర్గా సో పేఅవుట్ ఆప్షన్స్ చెప్పాను. సో ఇప్పుడు పేమెంట్ ఆప్షన్స్, అకౌంట్స్ ఎలా పర్చేస్ చేయాలి, దీనికి ఏవేవి ఆప్షన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అన్న విషయానికి వస్తే అకౌంట్స్ మీరు కార్డ్స్ ద్వారా పర్చేస్ చేయవచ్చు. ఇక్కడ చూస్తే ఓన్లీ కార్డ్స్ ద్వారా మాత్రమే మీరు అకౌంట్స్ పర్చేస్ చేయగలరు. చూస్తే వీసా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్ప్రెస్, ఇలా చాలా అంటే చాలా డిస్కవర్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ కార్డ్స్ ప్రతిదీ కూడా వర్క్ అవుతుంది. సో లూసిడ్లో సమ్ టైమ్స్ మీరు ఇంటర్నేషనల్ బ్యాంక్ అంటే ట్రాన్సాక్షన్స్ ఆన్ చేసుకోవట్లేదు, అందుకే మీ కార్డ్స్ వర్క్ అవ్వట్లేదు. సో ఒకసారి మీ లైక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాప్లో కానీ మీ బ్యాంకింగ్ యాప్లో లాగిన్ అయ్యి సో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఆన్లో పెట్టుకున్న తర్వాత ట్రాన్సాక్షన్స్ చేయండి, తప్పకుండా వర్క్ అవుతుంది. ఒకవేళ మీకు అప్పటికి వర్క్ అవ్వట్లేదు అంటే మాత్రం క్రిప్టో కార్డ్ ఉంటుంది రెడాట్ పే అని. సో దాన్ని అందులో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి, అది కూడా లింక్ మన గ్రూప్లో దొరుకుతుంది. సో అందులో ఓపెన్ చేసుకుని అందులో క్రిప్టో లోడ్ చేసుకుని మీరు పర్చేస్ చేయొచ్చు. క్రిప్టో కార్డ్స్ వర్క్ అవుతున్నాయి రెడాట్ పే కార్డ్ అని. సో లేదంటే నార్మల్ కార్డ్స్ అన్ని వర్క్ అవుతున్నాయి. నేను ట్రై చేస్తాను, ICICI, HDFC అండ్ DCB, ఎవ్రీ బ్యాంక్. సో ప్రతి కార్డు కూడా వర్క్ అవుతుంది. నాకంటే ఇప్పుడు వరకు ప్రాబ్లమ్స్ లేవు. ఒకవేళ మీకు వర్క్ అవ్వకపోతే మాత్రం మీరు ఈ రెడాట్ పే కార్డ్ యూస్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ కేర్ఫుల్గా వినండి, మీరు థర్డ్ పార్టీ కార్డ్స్ యూస్ చేయకూడదు. అంటే ఇప్పుడు అకౌంట్ నేను తీసుకుంటున్నాను, సో అంటే చైతన్య అనే పేరు మీద నేను తీసుకుంటున్నాను అంటే నా కార్డే నేను యూస్ చేయాలి. అంతేకాని నేను నా బ్రదర్ కార్డ్ కానీ లేదంటే మా మదర్ అని, ఫాదర్ అని, లేదంటే ఫ్రెండ్ అని ఇలాంటి కార్డ్స్ కానీ నేను యూస్ చేస్తే అంతా బాగానే అవుతుంది, అకౌంట్ ఇస్తారు, అన్నీ మీరు పాస్ అవుతారు. పేఅవుట్ చేస్తారు, చూసారా, పేఅవుట్ వచ్చేటప్పుడు చెక్ చేస్తారు మీరు ఏ కార్డు యూస్ చేశారని. మీరు మీ ఫ్రెండ్ కార్డు యూస్ చేశారని తెలిస్తే మీ అకౌంట్ పేఅవుట్ ఇవ్వరు, అకౌంట్ బ్యాన్ చేస్తారు, మిమ్మల్ని కంప్లీట్గా లూసిడ్ దగ్గర నుంచి బ్యాన్ చేస్తారు. ఇంకా మీరు ఏ అకౌంట్స్ కొనలేరు. సో చూసారా, అయితే మీ కార్డ్ యూస్ చేయండి. లేదు అసలు నాకు కార్డ్సే లేవు అంటే మాత్రం రెడాట్ పే అని ఒక క్రిప్టో కార్డ్ ఉంటుంది. సో ఆ కార్డు యూస్ చేయండి. అది థర్డ్ పార్టీ కార్డులోకి రాదు, ఎందుకంటే ఆ కార్డు కూడా మీ నేమ్ మీదే ఓపెన్ అవుతుంది కాబట్టి. లేదు అది కూడా ఇంకా నాకు తెలీదు ఆప్షన్ లేదంటే MY500 ఫ్యూచర్స్లో క్రిప్టో ఆప్షన్ ఉంటుంది. సో MY500 ఫ్యూచర్స్ మీద ఫోకస్ చేయండి. లూసిడ్ అనేది ఫ్యూచర్లో మీరు లైక్ మంచి పేఅవుట్స్ MY500 ఫ్యూచర్స్ నేను తీసుకున్న తర్వాత అప్పుడు కొత్త బ్యాంక్ అకౌంట్స్లో కార్డు అప్లై చేసుకుని ఏదో ఒకటి చేసి అప్పుడు ఫర్దర్గా లూసిడ్ ప్రొసీడ్ అవ్వండి. అంతేకాని పొరపాటును కూడా వేరే వాళ్ళ కార్డ్స్ యూస్ చేయొద్దు. యూస్ చేస్తే మాత్రం పేఅవుట్స్ ఇవ్వరు, వాళ్ళు వెంటనే రిజెక్ట్ చేయరు. పేఅవుట్ వరకు చాలా కామ్గా ఊరుకుంటారు ఏమీ తెలియనట్టు. పేఅవుట్ చేసేటప్పుడు మాత్రం సో ఇదిగోన్న థర్డ్ పార్టీ కార్డు యూస్ చేసావు, సో అందుకని నేను పేఅవుట్ రిజెక్ట్ చేస్తున్నానని రిజెక్ట్ చేస్తారు. సో క్లియర్గా టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉంటుంది. ఫర్మ్కి ఛాన్స్ ఇవ్వకండి, మీ పేఅవుట్ రిజెక్ట్ చేసే ఛాన్స్ అస్సలు మీరు ఇవ్వకూడదు. మీరు ఇచ్చారా, ఫర్మ్ చాలా తెలివైంది, ఎప్పుడు ఎలా రిజెక్ట్ చేద్దామని చూస్తుంది. అది ఏ ఫర్మ్ అన్నా, నాట్ ఓన్లీ లూసిడ్ ఫండింగ్, ఎనీ ఫర్మ్ ఏ తప్పు చేస్తారా అని చూస్తుంటారు. సో తప్పులు చేయకుండా మమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. ఓకే, యా వీడియో కొంచెం లెంతీగానే ఉంది ఐ నో, బట్ ఇక్కడ ఇంక ఈ వీడియోతో మీకు ఇంక లూసిడ్ మీద ఏ డౌట్స్ ఉండకూడదు. ఇక్కడే లూసిడ్ బ్లాక్ గురించి కూడా చెప్పేస్తాను. ఇక్కడతో ఫ్లెక్స్ మీద మీకు క్లారిటీ వచ్చింది. సో సింపుల్గా సేమ్ రూల్స్, సేమ్ లైక్ MY500 ఫ్యూచర్స్. సో ఏం చేంజెస్ లేవు. సో కాకపోతే ఇక్కడ 91 చూపిస్తున్నారు. సో ఇది ట్రూ ప్రైస్ కాదు, FTT కోడ్ యూస్ చేయండి, 40% డిస్కౌంట్ వస్తుంది. సో మీకు $78 సంథింగ్ అకౌంట్ వస్తుంది. సో ఇప్పుడు లూసిడ్ బ్లాక్ గురించి కూడా చెప్తాను. సేమ్ లైక్ ఫ్లెక్స్. సో ఫ్లెక్స్ లాగే లూసిడ్ బ్లాక్లో కూడా మనకి $3,000 డ్రాడౌన్, $2,000 మనకి మ్యాక్సిమం లాస్ లిమిట్, సో ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్. ఇక్కడ చూస్తే 60% కన్సిస్టెన్సీ. లూసిడ్ ఫ్లెక్స్లో ఎంత 50%, ఇక్కడ 60% ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే లైవ్లో కన్సిస్టెన్సీ ఉంది. సో లైవ్ అకౌంట్లో కన్సిస్టెన్సీ ఉంది, 40% కన్సిస్టెన్సీ. అంటే మీరు ఒకే రోజు మ్యాసివ్గా ప్రాఫిట్ తీసేస్తాను, సో ఒక $5,000, $10,000 ఒకే ట్రేడ్లో తీసేస్తానంటే మాత్రం అది కుదరదు. ఒకవేళ $10,000 తీసినా సరే మీ ఓవరాల్ ప్రాఫిట్ కానీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ 50K అకౌంట్ తీసుకున్నారు, 50K అకౌంట్లో లూసిడ్ బ్లాక్ గురించి చెప్తున్నాను నేను, మళ్ళీ చెప్తున్నాను లూసిడ్ బ్లాక్.
సో ఇక్కడ ఒక $10,000 ప్రాఫిట్ తీశారు ఒకే ట్రేడ్లో. సో ఇప్పుడు మీరు పేఅవుట్ పెట్టాలన్నప్పుడు మీ ప్రాఫిట్ డేస్ అన్ని చూస్తారు. అందులో ఓవరాల్ ప్రాఫిట్ $10,000 ఉంది. 10,000లో లైవ్లో ఎంత కన్సిస్టెన్సీ 40%, అంటే 10,000లో 40% ఎంత $4,000. సో $4,000 ఏ రోజు ప్రాఫిట్ దాటకుండా చూసుకోవాలి. ఒకవేళ దాటితే మళ్ళీ అడిషనల్ ప్రాఫిట్ తీయాలి. సో ఈ తలనొప్పి మొత్తం ఉంటుంది. సో లూసిడ్ బ్లాక్లో నాకు అందుకే ఈ లూసిడ్ బ్లాక్ అనేది అసలు నచ్చదు. బికాజ్ ఎందుకంటే కన్సిస్టెన్సీ లైవ్లో ఉంటే మాత్రం అదొక నెగిటివ్ అడ్వాంటేజ్ ట్రేడర్కి. ఎందుకంటే లైవ్లో ఏ ట్రేడ్ ఎంతవరకు వెళ్తుందో మనకు తెలియదు. సో ఒక్కొక్క ట్రేడ్ చాలా బాగుంటుంది, అలాంటి ట్రేడ్ అనేది మ్యాసివ్గా హోల్డ్ చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఇలాంటి కన్సిస్టెన్సీ ఉంటే మనం ఇంటెన్షనల్గా కావాలని క్లోజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఫర్మ్ మన ప్రాఫిట్ని లిమిట్ చేస్తున్నట్టే కదా. సో అందుకే నేను లూసిడ్ బ్లాక్ ఎవరికి రికమెండ్ చేయను. ఒకవేళ లూసిడ్ బ్లాక్లో మీరు తీసుకోవాలంటే మాత్రం సో చూసుకోండి 40% లైవ్లో కన్సిస్టెన్సీ ఉందని. అంటే పేఅవుట్ వచ్చి ఇక్కడ ఒక 2 days తగ్గించారు. సో మీకు ఫ్లెక్స్లో 5 days కదా పేఅవుట్ వచ్చేది, ఇక్కడ 3 days మాత్రమే. సో 3 daysలోనే మీకు పేఅవుట్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక రూల్ లేదు లూసిడ్ బ్లాక్లో, ఏంటంటే 5 days ఈచ్ డే $150 తీయాలి కదా, ఆ రూల్ లేదు. సో 5 days ఈచ్ డే $150 తీయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇక్కడ అదొక బెనిఫిట్. సో వెంటనే త్రీ డేస్ ఈ 40% కన్సిస్టెన్సీని మీరు రెస్పెక్ట్ చేస్తే మాత్రం ఈజీగా అకౌంట్ అనేది అంటే లైక్ పేఅవుట్ అనేది మీకు వస్తుంది. సో అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 4 పేఅవుట్స్కి లైవ్ అకౌంట్ ఇస్తానని చెప్తున్నారు. సో ఇది కూడా కొంచెం తగ్గించారు. లూసిడ్ ఫ్లెక్స్ 6 పేఅవుట్స్, ఇదంటే మాత్రం 4 పేఅవుట్స్. సో దీంట్లో లూసిడ్ బ్లాక్లో ఒక రూల్ అంటే మాత్రం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి హియర్. సో ఇక్కడ చూస్తే లూసిడ్ బ్లాక్లో 50K అకౌంట్, $3,000 ప్రాఫిట్ టార్గెట్, సేమ్ లైక్ ఫ్లెక్స్, $2,000 మ్యాక్స్ లాస్. సో 60% కన్సిస్టెన్సీ అండ్ 4 lots వరకు ఇస్తున్నారు. సేమ్ అంటే ఇక్కడ మారింది ఒకటే, కన్సిస్టెన్సీ ఫ్లెక్స్లో 50% ఉండేది, ఇక్కడ 60% చేశారు. ఫ్లెక్స్లో సిమ్ 100లో కన్సిస్టెన్సీ లేదు, కానీ లూసిడ్ బ్లాక్లో మాత్రం మనకి 40% సిమ్ 100లో కూడా కన్సిస్టెన్సీ ఉంది. అది ఒక్కటే డ్రాబ్యాక్. ఇది కూడా వన్ టైం ఫీజు, ఒక్కసారి పే చేస్తే సరిపోతుంది. ఎన్ని మంత్స్ అయినా సరే మీరు టైం తీసుకొచ్చి పాస్ అవ్వడానికి. సో ఇప్పుడు MY100 ఫ్యూచర్స్ అండ్ ఎపెక్స్ లాగా ఎవ్రీ మంత్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం లూసిడ్ని అప్రిషియేట్ చేయాలి. ఈ రూల్ అంటే మాత్రం అంటే చాలా మంచి రూల్. ఎందుకంటే ప్రెజర్ ఉండదు. ఇప్పుడు MY100 ఫ్యూచర్స్ అనుకోండి, ఎండ్ ఆఫ్ ద మంత్ తప్పకుండా పాస్ అవ్వాలనే ప్రెజర్ ఉంటుంది, కానీ ఇది అలాగ ఉండదు. సో ఇది ఒక గుడ్ ప్లాన్ సో బిగినర్స్ కంటే. బట్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, క్రిప్టో ఆప్షన్ లేదు. సో క్రిప్టో ఆప్షన్ లేదు అంటే మాత్రం మ్యాసివ్ అమౌంట్ ట్యాక్సెస్ కింద పే చేయాలి. సో కాబట్టి క్రిప్టో ఆప్షన్ ఉన్న ఫర్ MY100 ఫ్యూచర్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు MY100 ఫ్యూచర్స్కి ఇవ్వండి. సో ఇది నా ఒపీనియన్. మేబీ మీరు ఓకే నేను పర్వాలేదు ట్యాక్సెస్ ప్రాపర్గా ఫైల్ చేస్తాను అంటే మాత్రం మీరు లూసిడ్కి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ చూస్తే లూసిడ్ బ్లాక్ సో లైవ్ అకౌంట్ అంటే లైవ్ 100లో సో రూల్స్ చూస్తే మాత్రం సో ఇక్కడ 40% కన్సిస్టెన్సీ ఉంది. ఇది ఒక్కటే డ్రాబ్యాక్ సో లూసిడ్ బ్లాక్లో. ఎందుకంటే లూసిడ్ ఫ్లెక్స్లో మన కన్సిస్టెన్సీ లైవ్ అకౌంట్లో లేదు. అంటే నాకు లైవ్ అకౌంట్లో కన్సిస్టెన్సీ ఉంటే మాత్రం అది చాలా అంటే చాలా వరిష్ట టూల్ కింద నేను భావిస్తాను. ఎందుకంటే మనల్ని ఇంటెన్షనల్గా ఫర్మ్ మన వచ్చే మ్యాసివ్ ప్రాఫిట్స్ని కావాలని తగ్గిస్తున్నట్టే మనం భావించవచ్చు. సో 40% కన్సిస్టెన్సీ ఉంది, బట్ 40% అనేది నాట్ బ్యాడ్. సో ఓకే, సో కొంచెం జాగ్రత్త మేనేజ్ చేసుకుంటే ఈజీగా బెటర్ పేఅవుట్స్ తీసుకోవచ్చు. 40% కూడా మరీ అంత వరిష్ట ఏం కాదు. ఓకే, సో ఇక్కడ లూసిడ్ బ్లాక్ పేఅవుట్ విషయానికి వస్తే ఇక్కడ అసలైన హార్డ్ థింగ్ ఇక్కడ వీళ్ళు సెట్ చేశారు. ఏంటంటే కన్సిస్టెన్సీ 40%తో పాటుగా ఇప్పుడు లైవ్ అకౌంట్లో 40% కన్సిస్టెన్సీ ఉంది కదా, దాంతో వీళ్ళు ప్రాఫిట్ గోల్ అని ఒక కొత్తది యాడ్ చేశారు. అంటే మీరు లూసిడ్ బ్లాక్లో $3,000 ప్రాఫిట్ వచ్చేంత వరకు విత్డ్రాల్ చేయలేరు. సో $3,000 ప్రాఫిట్ అనేది కంపల్సరీ. లూసిడ్ ఫ్లెక్స్లో ఏంటి, ఇప్పుడు లూసిడ్ ఫ్లెక్స్ ఉంది కదా, అందులో మీరు $1,000 ప్రాఫిట్ తీసుకున్నా విత్డ్రాల్ చేయొచ్చు. ఇప్పుడు ఒక $1,000 ప్రాఫిట్ వచ్చింది, ఓవరాల్ పేఅవుట్లో 50% అన్నారు కాబట్టి $500 మీరు విత్డ్రాల్ చేసేసుకోవచ్చు. మిగతా $500 మీకు బఫర్ కింద ఉంటుంది, ట్రేడ్ చేసుకోవచ్చు. కానీ లూసిడ్ బ్లాక్లో అలా కాదు. మీరు $3,000 ప్రాఫిట్ తీసేంత వరకు మీకు అసలు విత్డ్రాల్సే కావు. సో ఇది ఒక నెగిటివ్ రూల్ కింద మనం భావించవచ్చు. సో నెగిటివ్ అంటే ఇట్ మీన్స్ ఇప్పుడు బెటర్ రూల్స్ లూసిడ్ ఫ్లెక్స్లో ఉన్నప్పుడు లూసిడ్ ఫ్లెక్స్కి వెళ్తారు. సో వీళ్ళు రూల్స్ క్లియర్గా ఇస్తున్నారు. సో కాబట్టి నచ్చిన వాళ్ళు తీసుకుంటారు, లేదంటే లేదు. సో నా పరంగా అంటే మాత్రం లూసిడ్ ఫ్లెక్సే చాలా బెటర్. సో కాకపోతే ఇక్కడ ఒక్క రూల్ అంటే మాత్రం చాలా లైక్ ఇన్ని హార్డ్ రూల్స్ పెట్టి ఒక ఈజీ రూల్ అంటే ఉంది. ఏంటంటే 5 days ఈచ్ డే మనం $150 తీయాల్సిన అవసరం లేదు. అంటే మనం 5 days వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఈ రోజు అకౌంట్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే అకౌంట్ వచ్చింది. సో అకౌంట్ వచ్చిన తర్వాత మీరు 40% కన్సిస్టెన్సీని బ్యాలెన్స్ చేస్తూ 40% కన్సిస్టెన్సీని బ్యాలెన్స్ చేయడం అంటే మీరు $1,200. సో $1,200 మించకుండా
1200 ఒక రోజు, 1200 ఒక రోజు, అండ్ మళ్ళీ నెక్స్ట్ రోజు ఒక 1200, ఇలా 3 days 3 12 తీస్తే మీకు పేఅవుట్ వచ్చేస్తుంది. సో $3000 బీచ్ చేశారు కాబట్టి. సో ఇలా ఏంటంటే ఒకే రోజు ఒక లిమిట్, లేదంటే ఈచ్ డే లైక్ 900 పెట్టుకొని మీరు తీసుకోవచ్చు. అలా కన్సిస్టెంట్గా 1:1 పెట్టుకొని ఒక 3 days నేను చేయగలను లైవ్లో అంటే మాత్రం మీకు ఈ లూసిడ్ బ్లాక్ కూడా అంత వరస్ట్ ఏం కాదు. కానీ గుర్తుపెట్టుకోండి, $3000 తప్పకుండా మీరు రీచ్ అవ్వాలి పేఅవుట్ రావాలంటే. ఓకే, $3000 నేను రీచ్ అయ్యాను, ఎంత పేఅవుట్ పెట్టగలను అంటే మాత్రం మీరు $3000 రీచ్ అయితే మీరు పెట్టగలిగిన పేఅవుట్ 50%, అంటే $1500 వరకు మీరు తీసుకోవచ్చు. రిమైనింగ్ 50% మీ అకౌంట్లో మీకు బఫర్ కింద ఉంటుంది. సో ఇక్కడ మరి ఎంత హార్డ్ రూల్స్ ఉన్నాయి, ఎందుకు బ్రో ఈ లూసిడ్ బ్లాక్ తీసుకొచ్చారు, ఎవరు తీసుకుంటారంటే ఇంత హార్డ్ రూల్స్ పెట్టడం వల్లే వీళ్ళు ఇంకొక బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారు ఇందులో. బోనస్ పేఅవుట్ ఏంటంటే $50,000 అకౌంట్లో మీరు $5,000 ప్రాఫిట్ కానీ తీస్తే, అంటే మీరు $55,000 కానీ తీస్తే మీకు $1,500 ఎడిషనల్ పేఅవుట్ ఇస్తారంట, బోనస్ పేఅవుట్. అంటే ఇప్పుడు నార్మల్ పేఅవుట్ రావాలంటే ఎంత, $53,000 తీయాలి. 53,000 తీస్తే ఎంత వస్తుంది, సో $1,500 ఓవరాల్ పేఅవుట్లో 50% కాబట్టి మీకు అంటే లైక్ $1,500 పేఅవుట్ వస్తుంది. లేదు నాకు బోనస్ పేఅవుట్ కూడా కావాలి అంటే ఇక్కడ మీరు విత్డ్రాల్ పెట్టకుండా ఇంకొక 2,000 ఎడిషనల్గా తీస్తే అప్పుడు ఓవరాల్ ప్రాఫిట్ ఎంత అవుతుంది, 55 అవుతుంది. సో 55 అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు నార్మల్ పేఅవుట్ 1,500 ప్లస్ ఎడిషనల్గా వీళ్ళు ఇచ్చే బోనస్ పేఅవుట్ 1,500, టోటల్ $3,000 మీకు పేఅవుట్ వస్తుంది. సో ఇది చాలా మంచి అప్డేట్, నన్ను అడిగితే మాత్రం ఇది బాగుంది. కానీ అవసరం అంటే ఇంత రూల్స్ని సాటిస్ఫై చేసుకుంటూ ఈ బోనస్ పేఅవుట్ గురించి అవసరం లేదు. అండ్ ఈ బోనస్ పేఅవుట్ కూడా ప్రతి దానికి రాదు, అంటే ప్రతి పేఅవుట్కి రాదు. సో ఇక్కడ మీరు చూస్తే బోనస్ పేఅవుట్ అనేది సెకండ్ అండ్ ఫోర్త్ పేఅవుట్కి, అంటే ఫస్ట్ పేఅవుట్కి రాదు, సెకండ్ పేఅవుట్కి వస్తుంది, మళ్ళీ థర్డ్ పేఅవుట్కి రాదు, మళ్ళీ ఫోర్త్ పేఅవుట్కి మాత్రమే వస్తుంది, మళ్ళీ ఫిఫ్త్ పేఅవుట్కి సిక్స్త్ పేఅవుట్కి రాదు. సో చూసుకోండి, అంటే 2 పేఅవుట్స్ గురించి ఇన్ని రూల్స్ని మనం ఫాలో అవ్వాలి, ఇంత హార్డ్గా ట్రేడింగ్ చేయాలి అంటే మాత్రం నా పరంగా అంటే మాత్రం నాకు అంత బెటర్ ఆప్షన్ అనిపించట్లేదు. సో ఒకవేళ మీకు నచ్చితే లూసిడ్ బ్లాక్ కూడా వెళ్ళొచ్చు. నా చాయిస్ అంటే మాత్రం మళ్ళీ చెప్తున్నాను లూసిడ్ ఫ్లెక్స్. సో ఈ లూసిడ్ ఫ్లెక్సే బెటర్ ఆప్షన్. సో లూసిడ్ బ్లాక్ అంత వర్త్ ఇట్ కాదు. సో ఇది ఇప్పుడు అకౌంట్ ఎలా పర్చేస్ చేయాలి ఏంటి అనేది డీటెయిల్గా చెప్తాను. సింపుల్గా మీరు లూసిడ్ ఫండింగ్లోకి వచ్చి ఇక్కడ సెలెక్ట్ ప్లాట్ఫామ్ అని ఉంది కదా, సెలెక్ట్ ప్లాట్ఫామ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నేను 50K సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ ప్లాట్ఫామ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే నింజా ట్రేడర్ ట్రేడింగ్ వ్యూ. సో దీనికి సంబంధించి మనం ఇదే తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడే మనకి ఫ్రీ ట్రేడ్ కాపీర్ ఉంటుంది. సో మనం 5 అంటే ఎన్ని అకౌంట్స్ అన్నా సరే ఫ్రీగా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక అప్డేట్, ఒక స్మాల్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పడం మర్చిపోయాను. లూసిడ్లో మనం ఎన్ని అకౌంట్స్ తీసుకోవచ్చు, మీరు 10 అకౌంట్స్ తీసుకోవచ్చు. సో 10 అకౌంట్స్ వరకు పర్చేస్ చేయొచ్చు. మీరు ఈ 10 అకౌంట్స్ పాస్ అయిన తర్వాత మీకు లైవ్లోకి 5 అకౌంట్స్ మాత్రమే వెళ్తాయి. సో ఓన్లీ 5 అకౌంట్సే లైవ్లోకి వెళ్తాయి. మిగతా 5 అకౌంట్స్ ఏమవుతాయి అంటే మీకు బ్యాకప్ కింద ఉంటాయి. సో మిగతా 5 అకౌంట్స్ మీకు బ్యాక్ సైడ్ ఉంటాయి. సో బ్యాకప్. సో వన్స్ ఈ 5 అకౌంట్స్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఇంక పాస్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఇంకో 5 అకౌంట్స్ ముందు పాస్ అయిపోయారు కాబట్టి మళ్ళీ మీకు ఈ లైవ్ ప్లేస్లోకి వచ్చేస్తాయి. సో ఒకేసారి మీరు 10 అకౌంట్స్ పాస్ అవ్వచ్చు. సో లూసిడ్ ఫండింగ్ అన్నా మై ఫండెడ్ ఫ్యూచర్స్ అన్నా సేమ్ ఇలాగే రన్ అవుతుంది. లేదు 10 అకౌంట్స్ నేను పాస్ అయ్యి మళ్ళీ 5 అకౌంట్స్ బ్యాకప్ కింద ఎందుకు ఉంచుకోవడం, నేను తీసుకునేదే 5 అకౌంట్స్ తీసుకుంటాను, 5 అకౌంట్స్ పాస్ అయ్యి 5 అకౌంట్లో లైవ్కి తీసుకువెళ్తానన్నా సరే, 5 అకౌంటే లైవ్కి తీసుకువెళ్తానన్నా సరే మీరు 5 అకౌంట్స్ లైవ్కి తీసుకువెళ్ళొచ్చు. అప్పుడు కానీ 5 అకౌంట్స్ ఫెయిల్ అయితే మళ్ళీ 5 అకౌంట్స్ పర్చేస్ చేసి మళ్ళీ పాస్ అవ్వాలి. మళ్ళీ పాస్ అవ్వడం ఇదంతా నాకు వద్దు, నేను 10 అకౌంట్స్ తీసుకొని కాపీ ట్రేడింగ్ చేసేస్తాను. మీ అందరికీ తెలిసిందే కదా, మనకి ఫ్రీ ట్రేడ్ కాపీర్ ఉంటుంది ట్రేడ్వేట్లో. మీరు 10 అకౌంట్స్ పర్చేస్ చేసి ఈ ఒక అకౌంట్ మీద ఫోకస్ చేసి ఒక అకౌంట్ పాస్ అయిపోతే బ్యాక్ ఎండ్లో ఉన్న 9 అకౌంట్స్ కూడా ఆటోమేటిక్గా పాస్ అయిపోతారు. సో బ్యాక్ ఎండ్లో ఉన్న 9 అకౌంట్స్ కూడా ఆటోమేటిక్గా పాస్ అయిపోతారు, ఒక అకౌంట్ మీద ఫోకస్ చేస్తే చాలు. సో ఇలా ఫ్రీ ట్రేడ్ కాపీర్ ఉంది. సో ఈ ఫ్రీ ట్రేడ్ కాపీర్ యూస్ చేసుకుని మీరు 10 అకౌంట్స్ కూడా పాస్ అయిపోవచ్చు. సో కాబట్టి నన్ను అడిగితే మాత్రం మీ మీద మీకు నమ్మకం ఉండి నేను తప్పకుండా పాస్ అవ్వగలను, నా స్ట్రాటజీకి ఎడ్జ్ ఉంది అనుకుంటే మాత్రం 10 అకౌంట్స్ తీసుకోండి. 10 అకౌంట్స్ తీసుకొని ఒక అకౌంట్ మీద జాగ్రత్తగా క్వాలిటీ ట్రేడ్స్ తీసుకోండి. టైం లిమిట్ కూడా లేదు, 1 మంత్ కాకపోతే 2 మంత్స్ టైం తీసుకోండి. సో వన్స్ 10 అకౌంట్స్ పాస్ అయిన తర్వాత నేను ఫ్లెక్స్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. సో ఈచ్ మంత్ $2,000 పేఅవుట్, సారీ ఈచ్ వీక్, అంటే మంత్కి ఎన్ని పేఅవుట్స్ తీయచ్చు చూడండి. సరే వర్స్ట్ కేసే కౌంట్ చేద్దాం. సో 10 అకౌంట్స్ కాబట్టి వర్స్ట్ కేసు మంత్కి 2,000 అంటే వీక్కి 2,000 కాబట్టి
4 పేఅవుట్స్ అంటే 4 టూర్స్ $10,000 ఒక్కొక్క అకౌంట్ మీద తీసుకోవచ్చు. సరే ఒక్క పేఅవుట్ క్యాలిక్యులేట్ చేద్దాం, మిగతా 3 పేఅవుట్స్ మనం క్యాలిక్యులేట్ చేయొద్దు, వర్స్ట్ కేసు చూసుకోవాలి కాబట్టి 10 అకౌంట్స్లో ఒక్క పేఅవుట్ క్యాలిక్యులేట్ చేసినా సరే $2,000 అంటే $20,000. ఇండియాలో $20,000 అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న USD INR పరంగా చూసినా సో రౌండ్ ఫిగర్ తీసుకోవాలి కాబట్టి 20 lakhs. సో 20 lakhs అంటే ఎంత మ్యాసివ్ పేఅవుట్ చూడండి, క్రేజీ పేఅవుట్. సో చాలా అంటే చాలా, అదే చెప్తున్నాను, ఒకప్పుడు ట్రేడింగ్ చేసి ఒకప్పుడు మనం ఓన్ ఫండ్స్ ఓన్ స్కిల్స్ ఇవన్నీ మన ఓన్గా తెచ్చుకొని ట్రేడింగ్ చేయాలంటే అది చాలా హార్డ్ అండ్ చాలా కష్టం. కానీ ఇప్పుడు ఫండింగ్ కంపెనీస్ వచ్చేసాయి. ఇప్పుడు ఏంటి అంటే అంటే మల్టిపుల్ క్రోర్స్ ఆఫ్ ఫండింగ్ ఇస్తున్నాయి. సో ఇప్పుడు అంతా కావాల్సింది మనకి స్కిల్స్. సో ఫండింగ్ కాదు, ఎక్కడ చూసినా ఫండింగ్ కంపెనీస్ ఉన్నాయి. లూసిడ్ ఫండింగ్ వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ, అండ్ మై ఫండెడ్ ఫ్యూచర్స్ చెప్పవసరం లేదు, క్రోర్స్ ఆఫ్ రూపీస్ పేఅవుట్స్ చేస్తున్నారు. తర్వాత ఎపెక్స్. సో చాలా అంటే చాలా మంచి ఫండింగ్ కంపెనీస్ ఉన్నాయి. మీకు కావాల్సింది స్కిల్. సో ఇప్పుడు ఫండింగ్ కంపెనీస్ స్కామా లేదంటే పే చేస్తాయా చెయ్యవా ఇలాంటివన్నీ కూడా మీకు డౌట్స్ వస్తాయి. అస్సలు అవసరం లేదు. నేను ఏ కంపెనీ అంటే రికమెండ్ చేశానో ఆ కంపెనీ ఇప్పటి వరకు పే అంటే చేయకపోవడం లేదు. ఈవెన్ మీకు అవన్నీ డౌట్స్ వస్తే మీరేం టెన్షన్ పడొద్దు. మీరు FTT కోడ్ యూస్ చేసి అకౌంట్ తీసుకుంటే మాత్రం ఒకవేళ పేఅవుట్ దగ్గర మీకు ఏమైనా ఇష్యూ వచ్చినప్పుడు డైరెక్ట్గా టెలిగ్రామ్ గ్రూప్ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వండి. మా టీం వాళ్ళు మీకు తప్పకుండా హెల్ప్ చేస్తారు, మీ పేఅవుట్ వచ్చేలా తప్పకుండా చూసుకుంటారు. కానీ మళ్ళీ చెప్తున్నాను, మీ అకౌంట్స్ మన కింద ఉండాలి. అందుకే డిస్కౌంట్ కోడ్ FTT యూస్ చేయండి. అండ్ మార్కెట్తో కంపేర్ చేస్తే బెస్ట్ డిస్కౌంట్స్ ఆటోమేటిక్గా మన కోడ్కి అప్లై అవుతాయి ఎనీ టైమ్. సో ఇప్పుడనే కాదు, ఇప్పుడు 40% రన్ అవుతుంది, రేపన్న రోజు 50% ఉండొచ్చు, 30% ఉండొచ్చు, 20% ఉండొచ్చు. సో ఆ టైం వేస్ట్ చేసుకొని, బట్ ఎప్పుడు అకౌంట్ తీసుకున్నా సరే ఈ వీడియో చూసే వాళ్ళు FTT కోడ్ మాత్రం యూస్ చేయడం మర్చిపోవద్దు. సరే ఇప్పుడు మీకు ఒకసారి లైవ్లో నేను తీసుకొని చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. డేటా ఫీడ్ నింజా ట్రేడర్ బెట్ ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో నేను ట్రేడర్ బెట్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత బిల్లింగ్ డీటెయిల్స్కి వెళ్ళాను. సో ఈ బిల్లింగ్ డీటెయిల్స్లో మీ ఆధార్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంట్రీ, అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే లైక్ టౌన్. సో ఇవన్నీ కూడా ఆధార్లో ఉన్నట్టు ఇవ్వాలి. సో ఆధార్లో ఉన్నట్టు ఇచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే మనకి మ్యాసివ్గా చూపిస్తుంది ప్రైస్ అనేది $130 చూపిస్తుంది. కానీ మీకు తెలిసిందే కదా, FTT కోడ్ యూస్ చేస్తే మీకు డిస్కౌంట్ వస్తుంది. సో ఆటోమేటిక్గా FTT అని ఎంటర్ చేసి అప్లై కూపన్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మ్యాసివ్ డిస్కౌంట్స్. సో 40% డిస్కౌంట్. సో ఆటోమేటిక్గా 40% డిస్కౌంట్ అప్లై అయింది. సో $78కే మీకు 50K ఫ్లెక్స్ అకౌంట్ వస్తుంది. సో ఎలా అకౌంట్స్ మీరు ఎన్ని తీసుకోవచ్చు, ఒక 5 అంటే 10 అకౌంట్స్ మ్యాక్సిమం తీసుకోవచ్చు. సో లైవ్కి 5 అకౌంట్స్కి వెళ్తాయి కాబట్టి అయితే 10 అకౌంట్స్ తీసుకొని పాస్ అవ్వండి, లేదంటే 5 అకౌంట్స్ తీసుకోండి, అది మీ చాయిస్. సో ఏం చేసినా పర్వాలేదు. సో ఇలా చేయాలి. సో ఫైనల్గా సో నెక్స్ట్ ఇలా అకౌంట్ పర్చేస్ చేసిన తర్వాత ఇక్కడ కార్డ్ యాడ్ చేసుకోవాలి, వీసా ఆర్ ఎనీ కార్డ్. సో కార్డ్ యాడ్ చేసుకొని మీరు పేమెంట్ చేయడమే. అగైన్ చెప్తున్నాను, థర్డ్ పార్టీ కార్డ్స్ ఎప్పుడు యూస్ చేయకూడదు. సో థర్డ్ పార్టీ కార్డ్స్ కానీ యూస్ చేస్తే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారు, పేఅవుట్స్ అనేవి రిజెక్ట్ చేస్తారు. సో మీ కార్డే యూస్ చేయండి. సో మళ్ళీ చెప్తున్నాను, లూసిడ్ని సెకండరీ ఫర్మ్ కింద యాడ్ చేసుకోండి. క్రిప్టో పేఅవుట్ ఆప్షన్ లేదు. సో ట్యాక్సెస్ అనేవి కంపల్సరీ. సో ఇలా మీరు తీసుకుంటారు. ఇప్పుడు తీసుకున్న తర్వాత మీకు డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది అది కూడా ఒకసారి చూపిస్తాను. ఓకే, సో వన్స్ లూసిడ్లో అకౌంట్స్ తీసుకున్న తర్వాత మీకు డాష్ బోర్డ్లో డైరెక్ట్గా లాగిన్ అయిపోతే మీరు తీసుకున్న అకౌంట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. సో లూసిడ్లో నేను ఇప్పుడే తీసుకున్నాను. సో ఇది కొత్త బ్యాచ్ ఆఫ్ అకౌంట్స్. సో కాబట్టి ఇది నా ఎవల్యూషన్లో ఉన్నాయి. సో ఈచ్ అకౌంట్లో $700 సమ్ ప్రాఫిట్ ఉంది. సో ఇక్కడ మీకు లాగిన్ డీటెయిల్స్ కనిపిస్తాయి. షో క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేస్తే మీకు లాగిన్ డీటెయిల్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ పట్టుకుని ట్రేడర్ బెట్లో లాగిన్ అయిపోవడమే. సో ట్రేడర్ బెట్లో లాగిన్ అయినప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ మీరు డైరెక్ట్గా ట్రేడింగ్ వ్యూలో లాగిన్ అవ్వకండి. ట్రేడర్ బెట్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు కాంటాక్ట్ అడుగుతుంది. సో ప్రొఫెషనల్లా నాన్ ప్రొఫెషనల్లా అని. సో నాన్ ప్రొఫెషనల్ సెలెక్ట్ చేసి ఆ పైన మీకు సైన్ చేయమంటుంది కాంట్రాక్ట్. సో సైన్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ మార్క్స్ చేసి అప్పుడు మీరు లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయితే అప్పుడు ట్రేడర్ బెట్లో లాగిన్ అవుతుంది. సో ఆ తర్వాత మీకు ట్రేడర్ బెట్లో యూస్ చేయొచ్చు అదే లాగిన్ డీటెయిల్స్తో, లేదంటే ట్రేడింగ్ యూస్ చేయొచ్చు, లేదంటే నింజా ట్రేడర్ ఉంటుంది, నింజా ట్రేడర్ కూడా యూస్ చేయొచ్చు. ప్లే స్టోర్లో ట్రేడర్ బెట్ అండ్ నింజా ట్రేడర్ యాప్ కూడా ఉంటుంది. సో అవి కూడా యూస్ చేయొచ్చు. సేమ్ లాగిన్ డీటెయిల్స్. సో లాగిన్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. షో క్రెడెన్షియల్స్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే కంప్లీట్ లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి. ఇంకా తర్వాత మీరు ఇక్కడ చూస్తే లీడర్ బోర్డ్ అని. సో అంటే లీడర్ బోర్డ్ మీన్స్ ఎవరు లూసిడ్లో మాక్సిమం ఎక్కువ ప్రాఫిట్స్లో ఉన్నారు. మ్యాన్ $4 lakh, $1 lakh, $1,70,000. సో క్రేజీ అంటే క్రేజీ. సో చాలా చాలా టాప్ మెంబర్స్ ఉన్నారు. తర్వాత అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. సో మనం తీసుకున్న పేఅవుట్స్ ఇక్కడ ఉంటాయి. సో పేఅవుట్ ఆప్షన్ మీరు ఇక్కడ చూడండి, పేఅవుట్. సో ప్లాట్ఫామ్ లింక్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. అండ్ యాడ్ ఆన్స్, ఇక్కడ మై ప్రొఫైల్. మీకు పేఅవుట్ వచ్చేటప్పుడు వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆ వెరిఫికేషన్ అంతా కూడా ఇక్కడ మై ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ లూసిడ్ వాడే చాలా ప్రోమోస్ ఆఫర్ చేస్తున్నాడు. సో ఈ ప్రోమోస్ ఏం కాదు, మళ్ళీ చెప్తున్నాను. సో మీకు
నా తరపు నుంచి సపోర్ట్ కావాలంటే మాత్రం సో అఫీషియల్ డిస్కౌంట్ ఎంత ఉన్నా అంటే లైక్ మీకు 40% అంటే 40%, 50% అంటే 50%, సో కంపెనీ ఓన్ కోడ్స్ కాకుండా మన కోడ్ యూస్ చేయండి, ఆటోమేటిక్గా మన కోడ్కి అప్లై అవుతుంది డిస్కౌంట్ FTT, రైట్. సో ఇక్కడతో మీకు లూసిడ్ మీద ఉన్న ఎవ్రీ క్వశ్చన్ ప్రతిదీ కూడా ఆన్సర్ చేసినట్టే. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం సో కామెంట్ సెక్షన్లో కానీ లేదంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను. సో జాయిన్ అవ్వండి, జాయిన్ అయ్యి అక్కడి నుంచి మీకు ఫర్దర్గా ఉన్న డౌట్స్ అన్ని కూడా అడగొచ్చు. సో ఇప్పటికంటే మాత్రం హియర్ ఇంకా లూసిడ్లో సమ్ ప్లాన్స్ ఉన్నాయి, లైక్ ఏంటంటే అంటే లైక్ లూసిడ్ డైరెక్ట్ అని. సో ఇక్కడ చూస్తే డైరెక్ట్ ఫండింగ్, సో లూసిడ్ డైరెక్ట్ ఫండింగ్. సో ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళు లైవ్ ఫండ్స్ ఇచ్చేస్తారు, $2,000 డ్రాడౌన్. కాకపోతే ఇవన్నీ అంత వర్త్ కాదు. చూసారు ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే డ్రాడౌన్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందో, 60% ఆఫ్ పీక్ అంట, మళ్ళీ 20% కన్సిస్టెన్సీ అంట. సో చాలా చాలా తక్కువ. సో ఇవి కూడా మీరు ఒకవేళ రూల్స్ అర్థం చేసుకోండి. అంటే నా మెజారిటీ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అండ్ నా గ్రూప్ మెంబర్స్ ఈ డైరెక్ట్ కట్ట చేయరు కాబట్టి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఒకవేళ మీరు చేయాలి అంటే మాత్రం ఇక్కడ చూస్తే ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి లూసిడ్ డైరెక్ట్ గురించి మీరు చదివితే మీకు రూల్స్ అన్ని క్లియర్గా అర్థమవుతాయి. ఇంకా ఫర్దర్గా ఏమైనా అర్థం కాకపోతే ఈ డైరెక్ట్ ప్లాన్లో కానీ ప్రోలో కానీ మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్ గ్రూప్ నుంచి నాకు మెసేజ్ చేస్తే నేనన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కానీ అందరికీ చెప్తున్నాను, లూసిడ్ ఫ్లెక్స్ కానీ లూసిడ్ బ్లాక్ కానీ సో నేను రికమెండ్ చేసేది అంతే తప్పించి ఈ లూసిడ్లో ప్రో కానీ లూసిడ్ డైరెక్ట్ కానీ వర్త్ ఇట్ కాదు, అది మనకి కాదు. సో స్పెషల్లీ మనకి కాదు. సో లూసిడ్ ఫ్లెక్స్లో తీసుకోండి, లేదంటే లూసిడ్ బ్లాక్లో తీసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ లైవ్లో మనకు కన్సిస్టెన్సీ ఉండకూడదు కాబట్టి సో లూసిడ్ ఫ్లెక్స్ బెటర్ ఆప్షన్. లైవ్లో కన్సిస్టెన్సీ ఉన్నా పర్వాలేదు, ఈ 5 days $150 నేను తీయలేను, అది నాకు అంత నచ్చలేదు, 40% కన్సిస్టెన్సీ బెటర్ ఆప్షన్ అండ్ $3,000 బఫర్ నేను క్లియర్ చేయగలను అంటే లూసిడ్ బ్లాక్ తీసుకోండి. సో ఈ రెండు మించి వేరే ఆప్షన్స్కి వెళ్ళొద్దు, అందుకే నేను ఈ రెండింటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఫైనల్లీ ఇది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీకు తెలిసిందే కదా, కామెంట్ సెక్షన్లో అడగండి. సో అండ్ అగైన్ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను, ఎనీ అకౌంట్ సో ఏ ప్లాన్ అన్నా ఏ ఫర్మ్ అన్నా సరే FTT కోడ్ యూస్ చేయండి, అది MyFunded ఫ్యూచర్స్ అన్నా లేదంటే లూసిడ్ అన్నా. సో ఎపెక్స్ అండ్ MyFunded ఫ్యూచర్స్ మీద కూడా నేను వీడియో చేస్తాను, ఎందుకంటే అవి కూడా రూల్స్ని చేంజ్ చేసి కొత్త ప్లాన్స్ కూడా తీసుకొచ్చాయి. సో ఓల్డ్ వీడియోలో ఆ డేటా మొత్తం లేదు. సో అది కూడా నేను వీలైతే ఈ వీడియో చూసే టైంకి ఆ వీడియో ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ పెంచేస్తాను, ఆ వీడియో కానీ ఆల్రెడీ అప్లోడ్ చేస్తే, లేదంటే మాత్రం ఈ వీడియో తర్వాత MyFunded ఫ్యూచర్స్ మీద కూడా వీడియో వస్తుంది. సో అది కూడా చూడండి. వీడియో ఏ పాయింట్లో నచ్చినా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియో లెంత్ అయింది ఐ నో, బట్ ఈ ఒక్క వీడియోతో మీకు ఇంక లూసిడ్ మీద ఎటువంటి డౌట్ కూడా ఉండదు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.